కాళీమాత టెంపుల్ మీద ₹1 కోటి సంపాదించారు. అవి చూపెట్టకపోతే నాకేం ఇస్తారు? ఓకే, మీరు దేనికైనా సవాల్. దేని గురించి ఎలిగేషన్ దేని గురించి చేస్తారు మా మీద? నోటుకొచ్చింది అలాగే అయిపోతుందా? అంటే ఇప్పుడు బొట్టుకు ₹10 అని చెప్పేసి, దారానికి ఒక ₹20, పూజ చేపిస్తే 2000, ముడుపు కడితే 200. సో ఇట్లా చాలా దోచుకుంటున్నారు ఆడ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళని పిలిపేయండి, వాళ్ళకి ఏ విధంగా అంటే ఆ విధంగా నేను అది చేస్తాను. తీసుకున్న వాళ్ళని అప్పుడే నేను బయటకు. ఇప్పటి వరకు అమ్మవారి పైసలు ₹1 కూడా మీరు తినలేరా? నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నాను నేను నిరూపించుకుంటాను. అంటే మీరు ఒక బిజినెస్ రన్ చేయాలని చెప్పేసి మీరు రావడం, అంటే అక్కడ పబ్లిసిటీ ఎవరెవరు చేసిరో వాళ్ళందరినీ పక్కకు జరపడం, ఇవన్నీ మీరు చేసిరంట, నిజం కాదా? మేమెందుకు జరుపుతామన్నా? సరే, వినీత్ అనే పర్సన్ మా టెంపుల్ని మొత్తం పబ్లిసిటీ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. ఫస్ట్ ఆ వినీత్ అనే పర్సన్ చేసింది కరోనా టైంలో. సో ఆ పర్సన్ని రానియకుండా చేసిరంట. ఎందుకు చేసిరు? కానీ చేసినప్పుడు ఒకటి కొద్దిగా జరుగుతుంటాయి. ఏం జరుగుతుంటాయి? నేను చేసిన కదా. లేదు, మీరే రానిస్తలే అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పి. నేను ఒక్కటి చెప్తున్నానా? ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను. సరే, వినీత్ కి కాల్ చేయండి. ఇప్పుడు వీడియోలు ఎందుకు తీయలేవు? నువ్వు వీళ్ళు వద్దన్నారని నాతో చెప్పినావు, వీడియోలు ఎందుకు తీయలేవు? ఒకసారి మెట్టు మీదకి ఎక్కి తీస్తుంటే వినితాన వీడియో తీయకని ఫోన్ పట్టేసుకుని పవన్. అవునా? పట్టుకోలే అని చెప్తున్నా నాతోటి, పట్టుకోలే అని చెప్తున్నా నాతోటి. వీళ్ళందరూ మీ బస్తులు కాదు? బస్సులు. మరి మీరు బస్తులను పెట్టుకోలేదు, బయటలో ఎందుకు పెట్టుకోలేదు? కలెక్షన్ ఎంత వస్తుంది డైలీ? అంటే అమ్మవారికి హుండీలో కానీ, రోజు కలెక్షన్ కానీ, ఆదివారం కలెక్షన్ కానీ, అమావాస్య కలెక్షన్ కానీ, అసలు ఏం చేస్తున్నారు? ఎంత వస్తుంది? గల్లెపెట్ట కూడా 2-3 సార్లు ఏమో దొంగతనమైంది. అయింది. కొంతమంది ఏమన్నారంటే ఆంజనేయుల గుడి, సాయిబాబా గుడి అంటే మేము ముందుండి చేయగలుగుతాం, కానీ అమ్మవారి గుడి ప్రతిష్టాపన చేయాలంటే మా తరం కాదన్న. నేనన్న ఒకటే అన్న మనం తప్పు పని చేస్తలేము, నేను ఒక్కడి నుండి చేస్తాను. ఆ ప్రతిష్టాపనప్పుడు నేను పంతులు తప్ప ఇంకొకరు లేదు. కాదు, ఇప్పుడు ఇన్ని గణం వస్తున్నాయి కదా, అంటే జనాలు కామెంట్ ఇవన్నీ, సో ఏమనిపిస్తుంది మీకు ఇవన్నీ వింటుంటే? ఒక దిక్కు బాధ అనిపిస్తుంది, ఒక దిక్కు ఏది జరిగినా మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు కూడా మీరు మాట్లాడడం జరిగింది, అక్కడ మా కట్టమైసమ్మ, ఎల్లమ్మ, మా కాళీమాత టెంపుల్, ఈ 3 మీ నాన్నగారు కట్టియడం జరిగిందా? మా నాయన కట్టియడం జరిగింది. నిజమా? నిజం. అది మరి వేరే వాళ్ళు కట్టించారు అని చెప్పేసి మాట్లాడారు కదా, వాళ్ళని చూపించమంట. ఓకే, ఈ ఫోటోలు మొన్న మీ ఇంటర్వ్యూలోనే ఏదో అతని పేరు అయితే నాకు తెలియదు. ఓకే, నాయన ప్రతిష్టాపన చేసినప్పుడు శిలాపలకం ఉంది. ఓకే, ఆ 3 గుళ్ళు నాయన కట్టిండు. ఆ గుళ్ళ శిలాపలకం మీద 3 గుళ్ళు మీ నాన్ననే నాయన కట్టి. అదొకటి. ఇంకొకటి, ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు చాలా మంది పైసలు తీసుకుంటున్నారు అన్నట్టు ఇది ఉంది కదా, సో వీళ్ళని ఏం చేయబోతున్నారు మీరు? అంటే ఇప్పుడు మా కట్టమైసమ్మ గుడి దగ్గర ఒకళ్ళు, ఇంకో టెంపుల్ దగ్గర ఒకళ్ళు, వెనకాల ఒకళ్ళు, ముందు ఒకళ్ళు అట్లా తీసుకుంటున్నారు అంట. సో వాళ్ళందరినీ ఏం చేయబోతున్నారు? ఆ ప్లేస్లలో ఎవరెవరు ఉంటున్నారు? అంటే మీ ఫ్యామిలీ వాళ్ళే ఉంటున్నారా, బయట వ్యక్తులందరూ బాధలు పడుతున్నారు అంటే అక్కడికి వచ్చి అది ఇది, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేము ఒకటే రైల్వేలో ఒకటి కోరుకుంటున్నాం, స్వచ్ఛందంగా ఇవ్వండి, లేదు లీజుకి ఇవ్వండి. ఏమన్నా ఉంటే మేము చూసుకునే బాధ్యత, అంటే వచ్చే భక్తులకు ఎట్లా ఏం కథ చేయాలని. ఇప్పుడు ఏంటంటే వాస్తవానికి కాలు కట్టుకోవడానికి నీళ్ళు. ఇంకోటి ఏంటంటే గర్భశ్రీలు వాళ్ళు వస్తుంటారు, చిన్న పిల్లలు ఎత్తుకొని వస్తారు. ఏంటంటే మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఆ ల్యాండ్ దొరికిందంటే అన్ని సౌలతులు చేయొచ్చు, అన్ని రకాలుగా చేయొచ్చు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మనం రీసెంట్గా కాళీమాత టెంపుల్ పవర్ని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాని తర్వాత చాలా బ్యాడ్ కామెంట్స్ రావడం జరిగింది. అంటే అక్కడ దోచుకుంటున్నారు, అంటే బొట్టు పెట్టించుకుంటే ఒక ₹10, దారం కడితే ఒక ₹20, అట్లాగే పూజ చేస్తే 2000 అని చెప్పేసి చాలా కామెంట్లు రావడం జరిగింది. సో అంటే ఇది వాస్తవమా కాదా అని చెప్పేసి మనం తెలుసుకోవడానికి ఆ టెంపుల్ చైర్మన్ దగ్గరికి రావడం జరిగింది. సో మనతో పాటే ఉన్నారు వాళ్ళు. సో నమస్తే అన్న. నమస్తే అన్న.
నమస్తే పవన్, నమస్తే. ఎట్లున్నారన్న? చాలా బాగున్నామన్నా, అమ్మవారి దయతోని. అమ్మవారి దయతోట. చాలా సో మీ మీద చాలా నెగిటివ్ కామెంట్స్ చాలా వచ్చినాయి. అంటే మీరు చదివి ఉండొచ్చు, పవన్ నువ్వు చదివి ఉండొచ్చు, డాడీకి చెప్పొచ్చు. సో వాటిపైన మీరు ఎట్లా ఎట్లా చూస్తారు ఆ కామెంట్స్ని? అంటే ఇప్పుడు బొట్టుకు 10 రూపాయలు అని చెప్పేసి, దారానికి ఒక 20 రూపాయలు, పూజ చేపిస్తే 2000, ముడుపు కడితే 200, సో ఇట్లా చాలా దోచుకుంటున్నారు ఆడ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఒకటేనా, బొట్టు పెడితే 10 రూపాయలు ఇచ్చిర్రు, పూజ చేస్తే 2000 ఇచ్చిర్రు. ఎవరైతే పూజ చేస్తే 2000 ఇచ్చిర్రో, ఎవరైతే ఇచ్చిర్రో, లేకుంటే తీసుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళని పిలిపేయండి. వాళ్ళకి ఏ విధంగా అంటే ఆ విధంగా నేను అది చేస్తాను. తీసుకున్న వాళ్ళని అప్పుడే నేను బయటకు పంపిస్తాను. ఓకే, అంటే ఇప్పుడు కామెంట్లు ఎవరు పెట్టారో వాళ్ళందరినీ మీ దగ్గర రమ్మంటారు? లేదు, ఎవరైతే 2000 ఇచ్చినా అని చెప్పిండో, బండి పూజ చేస్తే 2000 అని ఇచ్చిండో, తీసుకున్న వ్యక్తి ఎవరు నాకు తెలియాలి. ఓకే, నాకు తెలియలేదు. తెలిస్తే నేను వాళ్ళని ఏం చేయాలో అది చేసేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు ఇప్పుడు టెంపుల్ ఎప్పటి నుంచి మీ ఆధీనంలో ఉంది? ఇప్పుడు లేదన్నా కానీ మధ్యాహ్న నేను ఒక 14 ఏళ్ల క్రితం నేను ఒక 4-5 ఏళ్ళ వరకు నేను చేసినాను. ఓకే, మళ్ళీ దాని తర్వాత వదిలేసినాను. కంటిన్యూగా ఇప్పుడు 9 ఏళ్ళ నుంచి నేనే చేస్తున్నాను కంటిన్యూగా. అంటే ఫస్ట్ 14 ఏళ్ల కింద మీరు చేసినాను. దాని తర్వాత 5 సంవత్సరాలు వదిలేసిన దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఆ 5 నెలలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఎందుకు వదిలేయడం? ఎందుకు వదిలేవాల్సి వచ్చిందంటే కొద్దిగా బస్సు వాళ్ళతోని కొద్దిగా బోనాలప్పుడు కొద్దిగా కిరికిరి జరిగింది. ఓకే, ఏంటంటే బోనాలకు కిరికిరి జరిగితే ఎందుకు మనకు వచ్చిన ఏం లేదు. ప్లస్ నాది కూడా కొద్దిగా బిజినెస్ ఉండే, జిహెచ్ఎంస్ కాంట్రాక్ట్ ఉండే, దానివల్ల నేను వదిలేసుకోవాల్సి వచ్చింది. దానివల్ల మీరు వదిలేసిన. అది వాస్తవమా మీరు చెప్పింది? వాస్తవం అది. ఓకే, అయితే అంటే మీ నాన్నగారు అక్కడ విగ్రహం పెట్టింది కరెక్టే, 100% అవును. పెట్టిన తర్వాత విగ్రహం పడగొట్టిన తర్వాత మీ బస్తీలో, మీ ఊర్లో కొంతమంది చనిపోయారంట, నిజమేనా? అట్లా కాలేదు. ఫస్ట్ ఏంటంటే కట్టమైసమ్మ గుడి ఉండే, ప్లస్ ఎల్లమ్మ గుడి, కాళికామాత టెంపుల్ ఒకటేసారి ప్రతిష్టాపన చేయడం జరిగింది. అది ఎప్పుడు 32 ఏళ్ల క్రితం. ఫస్ట్ ఏమో కట్టమైసమ్మ ఉండే, అది 65-70 ఏళ్ళు అదైతుంది. అది కూడా మా నాయనే కట్టించిండు. ప్లస్ కాళికామాత టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్. అంటే కాళికామాత టెంపుల్ అని అప్పుడు లేకుండే. సేమ్ ఏదైతే మైసిగండిలో విగ్రహం ఉందో, ఆ మైసిగండి విగ్రహం తయారు చేసిన ఫస్ట్ కేశంపేటలో పెట్టిండు, దాని తర్వాత మైసిగండిలో పెట్టిండు, మూడో దగ్గర మా దగ్గరనే పెట్టిండు అతను విగ్రహం తయారు చేసి. దాని తర్వాత ఇబ్రాహిం కట్ట మీద ఉంది, తిమ్మపురంలో ఉంది, ఆ విజయవాడ రోడ్ల మీద ఏడైతే సిమెంట్ టెంపుల్ ఉన్నాయో మైసమ్మ అయినట్టు కేశవులే తయారు చేసిండు. ఓకే, అంటే సిమెంట్ తో ఫస్ట్ మీ నాన్నగారు పెట్టింది. అసలు మీ నాన్నగారు ఎందుకు పెట్టాలనుకున్నారా? ఆయనకు ఫస్ట్ ఏంటంటే ఆయనకు ఏదో మనసు అనిపించింది, చేయాలనిపించింది, చేసిండు. కాకపోతే ఆయనకు ఏంటంటే కొద్దిగా భక్తి ఎక్కువ ఉంటుండే. మా నాయనకు కొద్దిగా బిజినెస్ చేస్తుండే, బాగా చేస్తుంటే కొద్దిగా ఏదో ఇక కళలు రావడం, చేయడం, ఆ రకంగా ప్రతిష్టాపన చేయడం జరిగింది. విగ్రహాన్ని ఎవరు పలగొట్టిరు? అంటే విరగొట్టిరంట కదా విగ్రహాన్ని? విరగొట్టిరు. అది బోనాల ముందు ఒక వారం రోజుల ముందు ఆ సంఘటన జరిగింది. ఆ సున్నం అది వేసేటప్పుడు యాదయ్య అని ఒక ఆయన ఉండే, ఆయన సున్నం వేస్తుండే. ప్లస్ ఆడ వాస్తవానికి ఆయన కూడా కొన్ని రోజులు పూజ చేసిండు అతను. చేసిండు. ఆ బోనాల ముందు కళ్ళాలు అవి వేస్తుంటారు కదా, ఆ రోజు నైట్ ఏమైందో తెలియదు. ఆయన తెల్లారు వచ్చి నాకు చెప్పిండు, అన్న ఇట్లా విగ్రహాన్ని ధ్వంసం చేసిర్రు అని వచ్చి నాకు చెప్పిండు. చెప్పగానే నేను పోయిన తర్వాత చూసినాను. అప్పటికి చెయ్యి డ్యామేజ్ చేసిర్రు, కలర్ చల్లిర్రు. కొద్దిగా గద్దె ఉంటది కదా, గద్దె పైన ముస్లిమ్స్ రాసినట్టు రాసిర్రు. రాసినప్పుడు ఇప్పుడు ఏంటంటే నేను కూడా అప్పుడు కొద్దిగా బీజేపీలో తిరుగుతుంటే చేస్తుంటే ఇక మా వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళంతా గ్యాదర్ అయ్యారు. మొత్తం ఇక రైళ్ళు ఆపడం కానీ, బస్సులు ఆపడం కానీ ఆ రకంగా చేసుకుంటూ వచ్చేసారు. చేసుకుంటూ వచ్చిన వేల పబ్లిక్ వచ్చింది ఫస్ట్ టైం. వచ్చిన తర్వాత ఆ బస్సులు అవి ఆపితే అప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దిగిర్రు. ఇంకోటి ఏంటంటే అవి తీసుకొస్తారు కదా కుక్కలని, ఏమంటారు దాన్ని, నాకు అంత ఐడియా లేదు. అవిట్లను కూడా తీసుకొచ్చిన తర్వాత ఇక అతన్ని ఏడైతే ఆయన పూజారి లెక్క ఉంటాడో, ప్లస్ ఆడ అన్ని పనులు చేసుకుంటుండే, అతన్ని తీసుకెళ్ళి ఏం చెప్పారంటే ఈ బోనాలు మాత్రం మేము విగ్రహాన్ని మాత్రం ఇప్పిస్తాము, ప్లస్ ఇంకోటి స్లాబ్ కూడా ఇప్పిస్తామన్నారు. స్లాబ్ ఇప్పిస్తామన్నారు, విగ్రహం ఇప్పిస్తామన్నారు. ఇప్పటివైతే బోనాలు అంటే నడిచింది. అట్లా ఎవరు ఇప్పిస్తున్నారు? మురళీధర్ అని ఏసీపీ ఉండే, మురళీధర్ ఏసీపీ ఉండే, సిఐ
విజయ్ కుమార్ అని ఉండే, ఆ సిఐ అంటుండే, సిఐ విజయ్ కుమార్ ఉండే, ఏసీపీ మురళీధర్ సార్ ఉండే. ఓకే. వాళ్ళు ఇప్పిస్తామన్నారు. సో ఇప్పించారా వాళ్ళు? ఇప్పించారు అంటే ఎట్లా ఇప్పించారు అంటే బోనాలు అయిపోయినాయి. ఇక బోనాలు అంటే ఇక 2-3 వారాలు కొద్దిగా అటు ఇటు అయిపోయింది. మళ్ళీ మమ్మల్ని నన్ను ఒక ఎస్ఐని ఇచ్చి అక్కడ అదేమంటారు కడప ఆల్రగడ్డ, ఓకే, కర్నూలు అక్కడ ఆల్రగడ్డ ఉంటుంది, భూమా నాగిరెడ్డి వాళ్ళ ఇంటి పక్కకే మమ్మల్ని ఎస్ఐ నేను ఇంకో భాస్కర్ అని నేను ఎంబడి తీసుకొని పోయినాను. పోయిన తర్వాత ఆ రోజు నైట్ ఉన్నాం. మళ్ళీ తెల్లారి పిఎస్కి పోయినాం. పిఎస్కి పోయినాక వాళ్ళని పిలిపించారు, ఎవరైతే కళాశిల్పాలు ఉంటారో వాళ్ళని పిలిపించి చేసి మాట్లాడి ఓకే చేసుకొని ఏ రకంగా ఉండాలంటే ఈ రకంగా ఉండాలని చూపించినాం. మేము వెళ్ళేసి వచ్చినాం. మళ్ళీ నెల తర్వాత తయారైన తర్వాత మళ్ళీ పిలిచారు. అప్పుడు నేను హెడ్ కానిస్టేబుల్ సార్ ఉండే, ఈ భాస్కర్, ముగ్గురం పోయినాం. తీసుకొని ఆ DCMలో తీసుకొని వచ్చినాం. తీసుకొని రావడంలో కూడా ఏంటంటే 100% ఖర్చు నాదే. బస్ కిరాయిలు వాళ్ళు పెట్టుకురు, కిరాయిలు అయితే నావే. తీసుకొచ్చినాం. ఇక్కడ రైతు బజార్ పక్కకు పోతలింగన్న టెంపుల్ ఉంటుంది. నైట్ ఈయన దింపుదాం అనుకున్నాం, దింపలేకపోయినాం. అది తీసుకొచ్చి పోతలింగన్న టెంపుల్లో పెట్టినాం. పెట్టిన తర్వాత ఒక ఏడాది అర్థమైంది ఆ ప్రతిష్టాపన చేయాలంటే మినిమం 1,30,000 ఖర్చు వస్తుంది. కంటిన్యూగా ఎక్కువ పబ్లిక్ ఉండకపోతుండే కదా. ఇక మేము పోయి ఆ దీపం అది ఇది పెట్టేసి వస్తుంటుంది. ఆ చిన్న దీపాలు, పెద్ద దీపాలు కూడా కాదు, చిన్న దీపాలు పెట్టేసి వస్తుంటుంది. ఎవరైనా వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటుండే చేస్తుండే, ఆ రకంగా నడుస్తుండే. మళ్ళీ దాని తర్వాత ఏమైందంటే అరే ఇన్ని రోజులు పెడితే ఎట్లా అది ఇది అన్నట్టు కొద్దిగా వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రతిష్టాపన చేయడం. కొంతమంది దాతలు కూడా వచ్చారు. ఓ 2,000 ఇచ్చారు, ఓ 5,000 ఇచ్చారు, ఓ బియ్యం సంచి ఇప్పించారు. ఆ మూమెంట్లో నాకు 32,000 దాకా నాకు వచ్చింది. అవి వచ్చినాక కూడా ఓకే ఆ రకంగా ప్రతిష్టాపన చేసినాం. పాత విగ్రహాన్ని తీసుకెళ్ళి రాజన్నబాయి ఉంటుంది ఇక్కడ, ఆ రాజన్నబాయిలో వేసినాము. ప్లస్ ఒక 5 రోజులు ఒగ్గోళ్ళతోని బ్యాగరోళ్ళతోని అంటే అన్ని కులాసులతో కుమ్మరోళ్ళు వాళ్ళు ఏదైతే ఎంతమంది అది ఉంటారో అంతమందితో చేసినాం. చేసేటప్పుడు ఏంటంటే కొంతమంది ఏమన్నారంటే ఆంజనేయుల గుడి, సాయిబాబా గుడి అంటే మేము ముందుండి చేయగలుగుతాం కానీ అమ్మవారి గుడి ప్రతిష్టాపన చేయాలంటే మా తరం కాదన్నారు. నేనన్నా ఒకటే అన్న మనం తప్పు పని చేస్తలేము, నేను ఒక్కడి నుండి చేస్తాను. ఆ ప్రతిష్టాపనప్పుడు నేను పంతులు తప్ప ఇంకొవ్వరు లేరు. ఉండి ప్రతిష్టాపన చేసినాం. అది ఎట్లా ప్రతిష్టాపన చేయాలో ఆ రకంగా చేసినాం. దాని తర్వాత ఒగ్గోళ్ళతోని అవి మన ఎన్ని కులాసులు ఉండాలో అన్ని కులాసులతో చేయించిన తర్వాత మళ్ళీ బోనాలు అయినాయి. ఒక 5 రోజుల వరకు బోనాలు కానీ ప్లస్ అన్ని చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మళ్ళీ అది చేసుకుంటారు. ఓకే. అంటే ఆ విగ్రహం ప్రతిష్ట తర్వాత ఎవరైనా చనిపోయారా మీ ఊర్లో? అప్పుడు చనిపోలేదు. ఓకే. అప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పినా కదా యాదయ్య అని, అతను ఏంటంటే అతన్ని తీసుకెళ్ళారు, పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి జైలు పంపించిన తర్వాత బెల్ మీద వచ్చిన తర్వాత మళ్ళీ వారం రోజులు కంటిన్యూగా చేస్తుండే. సేమ్ ఇంతకుముందు ఎట్లా చేస్తుండే అట్లా చేస్తుండే. అది ఏమైందేమో సడన్ గా వస్తుంటే ట్రైన్ గుద్దేసింది గుడి వెంకనే ఓకే. సో ఆయన అట్లా చనిపోయింది. సో మీరు ఇప్పుడు 5 సంవత్సరాల వరకు మీరు వెళ్ళలేదు కదా అక్కడికి, ఎందుకు వెళ్ళలేదంటే నేను చెప్తున్నా కదా బిజినెస్ లో పడి వెళ్ళలేదు. ఓకే, బిజినెస్ లో పడి వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళలేదంటే నీ వెళ్తుంటే ఇప్పుడు ఏదైతే టైం ఇస్తున్నారో అంత టైం ఇవ్వకపోతుంది. 5 సంవత్సరాలు ఎవరు పూజలు చేసిరాడ? ఇక్కడ ఒక ఆమె లక్ష్మమ్మ అని ఉండే ఊపుతుండే, ఒక అశోక్ అని ఉండే, అశోక్ కూడా చేస్తుండే. వాళ్ళు చేస్తుండే నేను పోతుంటే వాళ్ళు ఊకేసి ఏం చేస్తుండే ఆడ కూర్చుంటుండే. అంతే. అంటే మీ బస్తీ వాసులు ఎవరు చేయకొస్తుండేనా ఆడ అన్నదానాలు పులిహోర పెట్టడం అది ఇది? అసంటిది ఏం లేదు. నేను 9 ఏళ్ల నుంచి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాను. అప్పటి నుంచి ఏంటంటే అది నేను ఎట్లా చేయవలసి వచ్చిందంటే నేను కొద్దిగా లాస్ అయిన తర్వాత ఇట్లనే ఒక గురువుని కలిసిన, ఏంది నేను ఏది చేసినా సక్సెస్ అయితే లేదు, ఏం సంగతి అని గురువుని కలిస్తే అతను ఏమన్నాడంటే అయ్యా నువ్వు ఇంత పెద్ద అంటే ఆ గుడి కాడికి వచ్చి నేను అమ్మవారిని కూడా ఇట్లా ప్రతిష్టాపన చేసినామని చెప్పిన తర్వాత అతను ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు చూసి గుళ్ళకి వచ్చి చూసి నువ్వు ఇంత పెద్ద అమ్మవారిని పెట్టి ధూప నైవేద్యం లేకపోతే ఎట్లయితుంది అని చెప్పిండు. ఇక అప్పటి నుంచి నేను కంటిన్యూగా 24 గంటలు అఖండ జ్యోతి వెలిగేయడం జరిగింది.
ఓకే. దాని తర్వాత అదే నెలలో నేను అన్నదాన కార్యక్రమం స్టార్ట్. అరే ఎట్లా చేస్తే బాగుంటుందని అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసిన. 50 అన్నదాన కిలోల కార్యక్రమం మీరు ఒక్కలే చేసిరా? 50 కిలోల నుంచి స్టార్ట్ చేసినాం. కాకపోతే వాళ్ళ దగ్గర 500, 200 అట్లా తీసుకోవడము. మా బస్సులు కూడా 2-3 ఇస్తుండే. ఫస్ట్ 50 కిలోలతో స్టార్ట్ 50 కిలోల 15 కిలోలతో స్టార్ట్ 50 కిలోలు 50 కిలోలు 50 కిలోల నుంచి 2 నెలల వరకు 3 నెలల వరకు కట్ చేసినాం. దాని తర్వాత 75 కిలోలు స్టార్ట్ చేసినాం. ఆంచలి కంటిన్యూగా పెరుగుకుంటూ పోయింది. దాని తర్వాత ఈ కరోనా వచ్చింది. కరోనాలో కూడా కాకపోతే దీపం మాత్రం కరోనాలో ఉన్నా కానీ నేను పోయి దీపం అయితే కంపల్సరీ నూనె పోసి వచ్చేస్తుంది. ఓకే. కంటిన్యూగా ఇప్పుడు ఆమెకు అది అంకితం అన్నట్టు అయిపోయినాను నేను. ఓకే. అంటే ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు మీరు పోలేరు కదా, ఆ టైంలో మీ బస్తీవాసులు పోయి పూజలు చేసిర్రు అంటే వాళ్ళే అక్కడ మొత్తం చేయడం జరిగింది. పోలేదు అంటే నేను ఏమంటున్నంటే పోవడం జరుగుతుంది దర్శనానికి. ఈ టైం అయితే నేను ఇంత కేటాయిస్తున్నాను, మా ఇంటోళ్ళు కానీ వాళ్ళు కానీ చుట్టుపక్కల కాలిపోయి దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళిపోతుండే. నేను చేసే వర్క్ చేసేటప్పుడు కూడా దీపము చిన్నగా ఉంటుండే. అది ఏంటంటే ఓ అర్ధగంట, గంట, 2 గంటలు వస్తుండే. ఇక దాని తర్వాత ఇది నేను చెప్పింది ఇది 24 గంటలు జ్యోతి పెట్టడం. సో అక్కడ కాళికామాత టెంపుల్ దగ్గర శాంతి పూజలు ఎప్పుడు చేసిరు? శాంతి పూజలు అంటే శాంతి పూజలు చేసిరంట కదా, అంటే ఊర్లో ఎవరు చనిపోకుండా ఏదో శాంతి పూజలు అసొంటివి ఏం చేయలేదు. ఏం అది చేసిరంటే అప్పుడు మా నాయన స్టార్టింగ్ లా పెట్టినప్పుడు అది ఇదే ఏది నెక్స్ట్ పెట్టినాం కదా, ఆ మూమెంట్ లో చేసినాం. ఓకే. అంటే సెకండ్ సారి మీరు పెట్టినప్పుడు కదా శాంతి పూజలు చేసిరు, చేయాలి కదా. ఆ పూజలు చేసినాక మీరు భయం పడి ఆ 5 సంవత్సరాలు పోలేదు? అసొంటి లేదు. ఓకే. అసొంటి లేనే లేదు, భయం అనేది లేదు. ఎందుకు మేము అమ్మవారి దగ్గర సేవ చేసుకున్నట్టు మేము ఎందుకు భయపడతాం? దేని గురించి భయం? ఓకే. అసొంటి లేదు. సో చందలేసి అంటే మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినాను అన్నారు. చందలేసి మీ బస్తీ వాసుల దగ్గర కూడా మీరు పైసలు తీసుకున్నారు. 3-4 ఇచ్చారు. 3-4 ఇచ్చారు. ఈ బస్సు ఇంత పెద్ద బస్సు ఉంది కదా, 3-4 వాళ్ళు ఇచ్చిర్రు. జంగమెట్టోళ్ళు ఇచ్చిర్రు 25 కిలోల బియ్యము. ఇక్కడ కోనూరు విద్యావంత్ అని ఉంటాడు, ఆయన 1100 ఇస్తుండే. అట్లా 4-5 నెలలు ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత 4-5 నెలలు ఇచ్చిన తర్వాత అది ఏమైందంటే ఊకే పోవాల్సి వస్తుంది వాళ్ళ దగ్గరికి. ఊకే పోయి అన్న ఏమైందన్న అట్లా 4-5 సార్లు తిప్పించుకోరు ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళు. నేనన్నా ఇవి అడిగేది వేస్ట్, అడగొద్దు. ఎందుకంటే నీకు చేతన్ కానీ ఎందుకు చేస్తారా భయ్యా అని కొంతమంది అంటారు. ఏ మూడ్లో ఉంటాడో చెప్పలేము. అన్న ఏమైందన్న ఇస్తాను అని అంటే మనం ఆయన దగ్గర దాచిపెట్టలేదు కదా, దాచిపెడితేనే మో లెక్క. అడిగినప్పుడు ఆడు ఏ షాప్లో ఉంటాడో తెలియదు. ఇక వద్దని నేను వదిలేసుకున్నాను. ఒక 5-6 నెలల వరకు అయితే కంటిన్యూ చేసినాను. అంటే మీరు డబ్బు గురించి అయితే కాళికామాత టెంపుల్ అసలు లేనే లేదు. ఓకే. అంటే లాస్ట్ 2 సంవత్సరాల కింది వరకు అసలు అక్కడ ఏం లేకుండే. దాని తర్వాత సోషల్ మీడియాలో మీరే హల్చల్ చేసిరు, మీరే దేవత గురించి పబ్లిసిటీ చేసిరు, అన్నీ చేసిరు. దాని తర్వాత జనాలు వస్తున్నారు అనే టైంలో మీరు అక్కడ అంటే మీరు ఒక బిజినెస్ రన్ చేయాలని చెప్పేసి మీరు రావడం, అంటే అక్కడ పబ్లిసిటీ ఎవరెవరు చేసిరు వాళ్ళందరినీ పక్కకు జరపడం, ఇవన్నీ మీరు చేసిరంట. నిజం కాదా? ఒకటేనా, నేను చెప్పిన చూడు 5-6 నెలలు తీసుకున్నాను. వాళ్ళు 51 ఇచ్చినా గోడ మీద రాస్తుంటాయి. అక్కడ ఇప్పటికి ఉంది. 51 ఇచ్చినా, 101 ఇచ్చినా, 501 ఇచ్చినా, 21 ఇచ్చినా రాసినాను. ఎప్పుడు స్టార్టింగ్ లో రాసినాను, చిన్న బోర్డు ఉండేది, రాసినాను. వాళ్ళ పేర్లు రాసినాను, చేసినాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నాడు చూడు ఎవరైతే చేసిరో వాళ్ళని జరిపిరని. మేమెందుకు జరుపుతామన్నా అంటే ఇప్పుడు మా సొంతంది అయితేనేమో నేను ఇంట్లో పెట్టుకుంటే నా దగ్గరికి వస్తే ఎందుకు వచ్చిన భయాన్ని జరపనికి వస్తుంది. మొత్తం అమ్మవారి గుడి అందరి గుడి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. నీకు నచ్చలేదు వెళ్ళిపోయినావు. సరే, వినీత్ అనే పర్సన్ మా టెంపుల్ ని మొత్తం పబ్లిసిటీ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. ఫస్ట్ ఆ వినీత్ అనే పర్సన్ చేసిండు కరోనా టైంలో. సో ఆ పర్సన్ ని రానియకుండా చేసిరంట. ఎందుకు చేసిరు? ఒక్కటేనా, చేసిండు వినూత్, చేసిండు, చేయలేదని నేను అంటలేను. వినూత్ చేసిండు, కానీ చేసినప్పుడు ఒకటి కొద్దిగా జరుగుతుంటాయి. ఏం జరుగుతుంటాయి, నేను చేసిన కదా, ఒక వీడియో పెట్టిన కదా, నేనే నడిపిస్తా చేస్తా అంటే కాదు కదా. అబ్బాయి అన్నాడా మీతోటి? అట్లా కాదు, నేను ఉదాహరణ చెప్తున్నాను. ఉదాహరణ చెప్తున్నా, అబ్బాయి అన్నాడా అని లేదా నాకు తెలియదు. అంటే అట్లా కొంతమంది వస్తారు. కొంతమంది ఎట్లా వస్తారంటే అరే పలానా పేరు, నా పేరు చెప్పు, ఫోన్ ఇస్తారు. ఆయన ఎవరో నేను గుర్తుపట్టాను. ఎవరో నేను గుర్తుపట్టాను. వినూత్ అనే వ్యక్తి పాపం వచ్చిండు, 4-5 వీడియోలు చేసిండు. ఏది అమాస రోజు
అన్నదానంది దాంది దీన్ని చేసిండు మళ్ళీ ఆయన ఎందుకు అదైంది నాకు టచ్లు ఉంటాడు ఫోన్లో టచ్లు ఉంటాడు ఆయన. లేదు మీరే రాణిస్తలే అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పిండు. నేను ఒక్కరు చెప్తున్నానా ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను. సరే వినీత్ కి కాల్ చేయండి ఇప్పుడు, ఎందుకంటే జనాలకు కూడా వాస్తవాలు తెలవాలి. ఇప్పుడు వినీత్ కి కాల్ వినోద్ నాకు టచ్లు ఉంటాడు, ఎందుకు Okay. టచ్లు ఉన్నాడు చేయండి. నా అంతేందుకు ఒక 4 నెలల క్రితం కూడా వచ్చిండు, రెగ్యులర్ వస్తాడు, పెళ్లి పత్రిక తీసుకొని వచ్చిండు చేసిండు. అవును రీసెంట్ గా పెళ్ళి. ఒకసారి ఫోన్ చేయండి చేస్తాను. మాట్లాడతాను. హలో వినీత్ ఎక్కడున్నావు వినీత్? నమస్తే, ఆఫీస్ లో అన్న. ఓకే, ఇది కాళీమాత టెంపుల్ దగ్గర నువ్వు సోషల్ మీడియాలో నువ్వు పెట్టినావు కదా, పబ్లిసిటీ చేసినావు కదా, అన్న సో నువ్వు టెంపుల్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లే? ఎందుకు వెళ్ళలే అంటే ఇక ఆ కొట్లాటలు అవుతున్నాయి, ఆ కొట్లాటలు నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాదు ఇప్పుడు నిన్ను ఇన్వాల్వ్ చేసిరంటే నిన్ను రాణిస్తలేరు అన్నావు కదా నాతోటి. రాణిస్తలేరు అంటే ఒకసారి మా అన్న వాళ్ళు పోతే వీడియోలు ఇక వినితాన తీసింది మస్తు అయిపోయింది, వచ్చి దర్శనం చేసుకొని పోవాలి, ఇప్పుడు మస్తు మంది చిటికేస్తే మస్తు మంది వస్తాయి అన్నాడంట. ఇక నాకు ఎవరన్నారంట? పవనే అన్నాడంట అన్నతోటి, బంట అన్నారంటనా అన్నారా? అన్నాడంట. ఇక నాకు కదా, సరే నీతోటి డైరెక్ట్ అన్నారా? నాతోటి అయితే డైరెక్ట్ అనలే అన్న, బంట అన్నకు అన్నాడంట. ఓకే, ఇప్పుడు నువ్వు పవన్ వాళ్ళ డాడీ తోటి మాట్లాడుతున్నావు ప్రెసెంట్? అంకుల్ తోటి మాట్లాడుతున్నా. ఓకే, కానీ పోతలే అన్న గుడికి. ఎప్పుడన్నా ఎవరన్నా రిలేటివ్స్ వస్తారు కదా, అంకుల్ ఇట్లా వచ్చిరా అంకుల్ జరా అంటే సరే పెట్ట అంటాడు అంతే. ఓకే, కాదు నిన్ను రాణిస్తలే అని చెప్పినావు కదా నాకు. రాణిస్తలేదు కాదన్న, రావద్దని అన్నాడంట పవన్ బంటనతో. ఓకే, అంటే నాకు ఆడ బాధ అనిపించేసింది. నువ్వు అప్పటి నుంచి పోతలేవా? నువ్వు పవన్ అన్నతో మాట్లాడుతున్నావా? పవన్ తోటి మాట్లాడుతున్నా నార్మల్ గా. ఇక నాకు కొట్లాట ఇవన్నీ ఎందుకు, నాకు ఒకసారి పవన్ కి ఫోన్ చేసిన, ఫోన్ చేసి చూడు పవన్ నా మీద ఒరేకిచ్చి చెప్పిరా నాకు తెలియదు పవన్ కి చూడు పవన్ నాకు మ్యారేజ్ అవుతుంది, నీకు నాకు అసలు కొట్లాటలు వద్దు, మంచిగా ఉందాము, నాకు ఇక నేను వస్తా కళ్ళు మొక్కుతా పోతా. అట్లా కాదు, ఇప్పుడు నాకు నువ్వు నీకు బాధ ఉంది, నేను పబ్లిసిటీ చేసినా నన్ను రాణిస్తలే అని నాకు చెప్పినావా లేదా? అంటే వీడియోలు తీయొద్దు అన్నాడు అన్న అని చెప్పి చెప్పిన. సరే ఎవరు తీయొద్దు అన్నది వీడియోలో? ఎవరు తీయొద్దు అన్నారు? పవనే అన్నాడు అని చెప్పిన. సరే ఇగో పవన్ నీతో మాట్లాడు, లైవ్ లో ఉన్నాం మేము ఇంటర్వ్యూలో. మాట్లాడు. పవన్ మాట్లాడు. పవన్ నేను ఇప్పుడు అన్నా నీకు వీడియో తీయద్దు ఒకసారి. లేదు, ఒకసారి బంటన్న సైమన్ వచ్చిరా నీ దగ్గరికి. నువ్వు ఎవరు వచ్చిరో నాకు ఐడియా, నువ్వు పేర్లు చెప్తుంది కూడా ఐడియా లేదన్నా. నేను ఎవరితోనే నీతోటి అన్నా నువ్వు వీడియో తీయకు, నువ్వు అవసరం లేదని చెప్పి అన్నాడు అన్నా నీతోటి. నేను అన్నారు కాబట్టి నువ్వు ఎవరితో మాటలు పట్టుకొని అట్లా అంటే కరెక్ట్ కాదు కానా. నేను నీ డైరెక్ట్ నేను అన్న తీయకానంటే అదొకటి తప్పు, కానీ నేను ఎవరో బయట వాళ్ళు వచ్చి నీకు చెప్తే అది మధ్యలో చిచ్చులు పెట్టినట్టు అవుతుంది కానా. లేదు పవన్, ఇంకోటి ఒకసారి పర్సనల్ తీసుకున్నాను ఏమనుకోకు. ఒకసారి ఒక ఫోన్ చేసిరు, ఒక కాల్ అన్న కాల్ వచ్చింది, గుర్తుందా? నేను ఆఫీస్ లో ఉన్నా వద్దు ఆగురు అంటే లేదు నువ్వు కాల్ చేసి నువ్వు కాన్ఫరెన్స్ లో ఉండు ఒకసారి. రోజు నైట్ అర్థమైందా? నైట్ అది నేను అనలేదు అంటే కూడా నువ్వు ఇంటలేవు. అది నీకు ఒకసారి కాల్ చేసి గంట నేను చెప్తున్నా పవన్ నేను రాదు, నీకు ఎక్కిచ్చి చెప్తారు పవన్ అన్నా కూడా నువ్వు ఇనలేవు. అప్పుడు కరెక్ట్ గుర్తొస్తుంది కానీ వేరేళ్ళు ఎవరో అనుకుంటే కాదు కదా, మన ఇద్దరు దాంట్లో ఉంటది. అందుకే నీకు నాకు క్లారిటీ ఉండాలని కాల్ చేస్తాను. అదే కాదు ఇప్పుడు కాదు వినీత్, అంటే నువ్వు క్లారిటీ తీసుకున్నావా మరి? టెంపుల్ దగ్గరికి మళ్ళీ వచ్చినావా నువ్వు? నేను మళ్ళీ పోయినా కానీ వీడియోలు తీయలే అన్నా. ఇక కాదు వీడియోలు ఎందుకు తీయలేవు? నువ్వు వీళ్ళు వద్దన్నారని నాతో చెప్పినావు, వీడియోలు ఎందుకు తీయలేవు? ఒకసారి మెట్టు మీదకి ఎక్కి తీస్తుంటే వినితాన వీడియో తీయకని ఫోన్ పట్టేసుకుని పవన్. అవునా? పట్టుకోలే అని చెప్తున్నా నాతోటి. కొట్లాడేది ఉండే అప్పుడు, పట్టుకుని ఉంటే నాతో కొట్లాడేది ఉండే. ఎందుకు కొట్లాడలే? ఇగో నేను ఒకటి చెప్తా, నేను ఇప్పుడు జనాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో మీరు నిజాలు చెప్పారని చెప్పి నేను ఇప్పుడు వీళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది వినీత్, ఓకేనా? ఇప్పుడు నువ్వేమో ఫోన్ పట్టుకుండు అని నువ్వు అంటున్నావు, ఆయన ఏమో ఫోన్ పట్టుకోలే అంటున్నావు. ఎవరిది అడుగుతుంటే లేదన్నా, ఇప్పుడు అట్లా పట్టుకున్నందుకే నాకు బాధ అయ్యి నేను పోతలేను కదన్నా. సరే ఇప్పుడు నీకు రావాలని ఉందా రావద్దని ఉందా?
నేను తీస్తా నా రావాలని ఎందుకు అట్లేం లేదు, నేను తీస్తా మళ్ళా తీస్తా. కానీ నాకు కాదు ఇప్పుడు గుడి అన్నప్పుడు అందరిది కదా, వీళ్ళు పట్టుకొని రావద్దంటే నువ్వు రాకుండా ఎందుకు ఉండాలి, నువ్వు వచ్చి వీడియోలు తీయాలి కదా. అంటే లే అన్న, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే గద్దె మీదకి ఎక్కి వీడియోలు తీస్తుండే. అప్పుడు పబ్లిక్ లేనప్పుడు కూడా నాకు అలవాటు అయిపోయింది గద్దె ఎక్కి తీయడం ఇవన్నీ. సరే సరే సరే, ఇంటర్వ్యూలు ఉన్నావు, సరే నీకు కాల్ చేస్తాను. ఓకే. అయితే ఇప్పుడు అన్నారంటా అన్నాడు, దాని తర్వాత ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏమైందో మీరిద్దరు మాట్లాడుకోరు, కన్వర్జేషన్ మా ఇద్దరికి తెలియదు, మీ డాడీకి తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు కాన్ఫరెన్స్ మాట్లాడిరు అది ఇది, మరి నీకు తెలియాలి ఆయనకు తెలియాలి. అయితే నాకైతే చెప్పడం జరిగింది. వేరోళ్ళు ఇట్లా మన ఇద్దరి మధ్యలో చిచ్చులు పెడుతురు అని చెప్పి మేము పర్సనల్ గా మాట్లాడుకున్నాం. అరే ఇట్లా నీకు నాకు చిచ్చులు పెడుతురు పవన్, నీ గురించి నాకు చెప్తురు, నా గురించి నీకు చెప్తురు, ఇద్దరి మధ్యలో చిచ్చులు పెడుతురు, మనం గుడి డెవలప్ చేస్తుంటే ఓర్వన్ వాళ్ళు ఎక్కువ ఇట్లా చేస్తారు అని చెప్పి కూడా మేము మాట్లాడుకున్నాం, నేను వీళ్ళకి మాట్లాడుకున్నాం. ఇక మళ్ళీ ఆయన సడన్ గా వీడియోలు మా అంటే ఒక 1 month అట్లా తీయలేదు. ఇదొకటి అయిపోయింది. ఇదొకటి మళ్ళీ మీ దగ్గర అశోక్ అనే పూజారి పని చేసిండంట, ఆయనను కూడా మీరు రావద్దన్నారు, అంటే ఎందుకు రావద్దని నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను ఎవ్వరిని కూడా వద్దన్నాను. అశోక్ విషయంలో ఏంటంటే అశోక్ చేసిండు, పొద్దుగాల 5 గంటలకు వస్తుండే, ఊపుతుండే, చేస్తుండే, ఆయన పెద్ద పూజాల లెక్కనే ఉంటుండే చేస్తుండే. ఏంటంటే ఒక కండక్టర్ అని 2 కండక్టర్లు ఉన్నారు, కానీ FM డిపోలో చేస్తారు. ఆమె నాకు ఫస్ట్ నుంచి పరిచయం, వాళ్ళు ఫస్ట్ నుంచి పరిచయం. ఏదైతే నేను బిజినెస్ చేసినానో బిజినెస్ చేసినప్పుడు నా దగ్గర వచ్చి పలంగులు కానీ మంచాలు కానీ అవి తీసుకెళ్ళినారు, అల్మారీలు అవి తీసుకెళ్ళారు, అట్లా నాకు పరిచయం. దాని తర్వాత నేను ఒకసారి అట్లా పరిచయంలో ఈ డిపోలో ఉంటారు కదా అన్నట్టు అన్న అని గుడికి వచ్చింది, చేసింది. వాళ్ళు ఒక 2 నెలల వరకు పెట్టుకోరు, అన్నదానానికి ఎన్ని పైసలైనా పెట్టుకోరు. అమ్మా ఇన్ని పైసలు పెట్టుకుంటారు కానీ ఈ అశోక్ ఆయనకు లేకున్నా ఇంకోటి అనురాధ అని ఉంటుంది ఒక ఆమె, జోగిని, ఆమె అప్పుడు ఇక జోగిని కాలేదు, అతను ఇంకో ఆయన పేరు ఏదో పేరు షాయ్ మెయిన్ కీలక, వాళ్ళని గ్రిప్ లో పెట్టుకొని నాకు తెలియకుండా 80,000 తీసుకురాలి, నాకు తెలియదు. 80,000 తీసుకొని ఏదో పండుగకు లగ్గం చేస్తాం అది అని అది చేసారు. నాకు అదే ఒక రోజు ముందు నాకు తెలిసింది, నేను అడిగిన అశోక్, ఏం అశోక్ 80,000 నువ్వు ఏ రకంగా తీసుకున్నావు నువ్వు వాళ్ళ దగ్గర అది ఇదని నేను అడిగిన. లేదన్నా దీని హిసాబ్లో నన్ను అడగకు, ఏం చేయకని అన్నాడు. సరే అని ఊకున్న తర్వాత పండుగ అయింది, అది చేసింది. ఇక సాయంత్రం ఏంటంటే వాళ్ళ గురువులని వాళ్ళ ఇవి ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని వాళ్ళు లేదన్నా 15-20 మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు, చేసిరు. దావత్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొద్దిగా ఇట్లా చప్పట్లు కొట్టడం చేయడము అది చేస్తుంటే, అరే పబ్లిక్ కూడా వస్తుంటుంది, అప్పుడు వస్తుంటుంది, ఎందుకు లొల్లి పెడుతారు, అరే గుళ్ళే మొత్తం లొల్లి అవుతుందని అనుకుంటారు, బంద్ చేయరి అని ఇసుంటోళ్ళని ఎందుకు దొరికొచ్చిందని అన్నాడు. వాళ్ళు నా మీదకి లేచి అట్లా అంటావు ఇట్లా అంటావు అది ఇది అని అంటే వాళ్ళని అట్లా చేసి రోడ్ మీద దాకా పంపించిన తర్వాత అశోక్ అనే వ్యక్తి ఆడ కొద్ది అంటే బోనము కుండలు అవి ఉంటాయి కదా, ఆ కుండలు మర్చిపోతే కూడా ఇంటికి తెచ్చినాను. మళ్ళీ పొద్దుగాలు వచ్చిండు చేసిండు, ఆ కుండలు అవి తీసుకుండు. ఏమై అశోక్ పోలేదా అది ఇది అంటే పోలేదన్నా అని చెప్పింది. సరేలే పోలేదంటే ఇక రాత్రి కొద్దిగా లేట్ అయింది కదా, పోలేదని నేను అనుకున్నాను. మళ్ళీ 4-5 రోజుల తర్వాత రాకపోతే నేను అడిగినాను, ఏం అశోక్ వస్తలేవంటే నేను రాదలుచుకోలేదన్నా అని చెప్పింది. చెప్పిన తర్వాత సరే నీ ఇష్టం రా అని చెప్పినాను, 4-5 సార్లు చెప్పినాను, ఎందుకు అట్లా చేసుకుంటావు, ఏదో జరిగింది కదా అని చెప్పినాను. ఇక రాలేదు. ఇక దాని తర్వాత ఈయన రాజాని అని ఇక వాళ్ళెంబడే ఉంటాడు ఇతను ఈయన కూడా ఏడాదికి ఒకసారి అది చేస్తాడు, అమ్మవారికి రద్దీ పోసి అది పోసి చేస్తాడు. ఆ మూమెంట్లో ఇతను కూడా పోయిండట. ఇతను నాకు చెప్పింది, నేనైతే మళ్ళీ అశోక్తో కలవలేదు చేయలేదు. ఈ రాజా అన్నట్టు ఆయన కూడా పోతే ఆయన అన్నాడట, నేను మీ ఇంట్లో ఏదన్నా ఉంటే వస్తాను కానీ గుడికి మాత్రం రాలేను అన్న అని చెప్పింది. అంతే, అంతనే సడన్గా అట్లనే ఉండిపోయాను. సో కలెక్షన్ ఎంత వస్తుంది డైలీ, అంటే అమ్మవారికి హుండీలో కానీ రోజు కలెక్షన్ కానీ ఆదివారం కలెక్షన్ కానీ అమావాస్య కలెక్షన్ కానీ అసలు ఏం చేస్తున్నారు, ఎంత వస్తుంది? ఒకటన్నా హుండీల కలెక్షన్ అంటే నాది అది ఉంటుంది. ఇప్పుడు ఆర్తిపల్లలో లేచినాయంటే ఏముంటుంది, ఒకటి 10 మంది వస్తారన్న, 10 మంది వచ్చిన వాళ్ళు 10 మంది గల్లలు వేస్తారా? ఎవడో ఒక్కడు వేస్తాడు, ఆ 10 మందికి కూడా వేయరు. ఒక్కరు వచ్చినా కానీ చెప్పలేం, 1,000 వేయచ్చు, 101 వేయచ్చు, 11 రూపాయలు అంతే.
ఇక గల్లు ఎంత వస్తుంది ఎక్కువ తక్కువ ఉంటుందన్న ఓకే. అంతే. సో ఎక్కువ తక్కువ ఉంటుంది కానీ దాని నంబరింగ్ చెప్పరా? చెప్పలేం ఓకే. చెప్పలేం. సరే లాస్ట్ మంత్ ఎంత వచ్చిందో చెప్పగలరా? అమాసకు సండే నిండిపోతుంది అంట కదా హుండీ. పోయిన అమాస కన్నా ఉమ్. 8,500 వచ్చింది. ఓకే. 8,500 నిజం చెప్తుర్రా మీరు? నిజమన్నా. ఓకే. అమాసకు లక్షలలో ఈయనన్నా వస్తుందంట కనెక్షన్. ఈయనన్నా ఉమ్. పోయిన అమాస అడిగినావు కాబట్టి చెప్తున్నాను. 8,500 అది మా బస్సు వాళ్ళు ఉన్నారు, ఉమ్. బయట వాళ్ళు ఉన్నారు. ఓకే. 8,500 ఇచ్చారు నాకు. అది అఫీషియల్ గానంట. అదే నేను చెప్పేది. ఆ. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు దాతలు ఇప్పుడు వాళ్ళు మేము మైక్ పెడతాం, ఓకే. మైక్ పెట్టి లిస్ట్ రాస్తాం. ఓకే. ఎంత ఇచ్చిన ఉమ్. నేను హైయెస్ట్ అంటే 3,000 కూడా ఇచ్చిన వాళ్ళు, ఓకే. 3,000 ఇచ్చిన వాళ్ళు, 21 ఇచ్చిన వాళ్ళు కూడా. అన్న ఇగో అవి లాస్ట్ రాసేస్తాం. అమావాస్య రోజు 8,000 వచ్చినాయి అంటే నవ్వుతారన్న ఎవరన్నా? ఇలాంటి అన్న ఇప్పుడే నేను అడిగిపిస్తాను, ఓకే. ఫోన్ చేసి అడిగిపిస్తాను. అంటే ఆ 8,000 అంటే ఎవరిని అడిగిపిస్తారు ఇప్పుడు? మీరు కూర్చొని లెక్క పెడతారా? కూర్చున్నోళ్ళు ఓకే. ఎవరైతే రాసిరో వాళ్ళది. ఉమ్. నీ అది ఫోన్లో ఇంతమంది జనాభా వస్తున్నారు సండేనే, మొత్తం ఈ ఫ్లైఓవర్ వరకు నిల్చుంటున్నారు జనాలు. ఈ పోయిన నెలలు చెప్తున్నా, అంతకుముందు లేదన్నా కానీ 68,000-70,000 దాకా వచ్చింది. ఓకే. అంతకుముందు అంతకు పోయిన ముందు నెలలు. పోయిన నెల కింద ఎందుకు తక్కువ రావచ్చు? అదే ఉంది కదా, ఓకే. అదే ఉంది కదా. సో అంటే లాస్ట్ మంత్ అంత తక్కువ ఎందుకు వచ్చింది అమావాస్యకి? అమావాస్యకు అసలు గుంపులు జనాలు 1,000 మంది వస్తున్నారు. ఒక 10,000 వచ్చిన రూపాయి వచ్చిన 10,000 అన్న రావాలి కదా. రూపాయి అయితే ఎవరు అయ్యారనుకో. అదే ఉంటదన్న, ఆ? ఉండేది అదే కదా. ఓకే. కానీ 8,000 అంటే నేను నమ్మనన్నా. అరే ఇప్పుడు నేను మాట్లాడిపిస్తానా, నలుగురు ఉన్నారు కదా, ఓకే. నలుగురు ఉన్నారు కదా. ఆ నలుగురు ఎవరెవరు? మా బస్ వాళ్ళు 2 ఉన్నారు, ఓకే. నరసింహని ఉప్పుడాలు ఉంటాడు, ఆ. అతను ఉన్నాడు, ఉమ్. ఉన్నారు, నలుగురు ఉన్నారు. ఓకే. పోయిన నెలది. అంతకుముందు 60-70 చిల్లర వచ్చింది. సరే పోయిన నెల 8,000 వచ్చినాయి కదా. ఉమ్. బియ్యం సంచులు ఎన్ని వచ్చినాయి? బియ్యం సంచులు రావచ్చు ఒక 7-8 వచ్చినట్టుంది. 7-8. సో అవన్నీ అక్కడ పెట్టకుండా మొత్తం మీ ఇంటికి తెచ్చుకుంటారంట? తెస్తాం. ఎందుకు? ఎందుకంటే అన్న ఒక్కొక్కరు ఒక బియ్యం ఇస్తారు, ఉమ్. ఒక్కొక్కరు బియ్యం ఇస్తారు. అవి ఏంటంటే ఇంట్లో తీసుకొచ్చి పెడతాం. ఉమ్. పాత ఇవైతే ఉన్నాయో అవి తీసుకుపోయి వండుతాం. ఓకే. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు వేసినామనుకో కచ్చపక్క అవుతుంది. ఉమ్. ఇప్పుడు మనం వంటల్లోనే అనలేం. ఉమ్. వంటల్లోనే ఏమైనా కచ్చపక్క చేసినావు అతను ఏమంటాడు, అన్నా నువ్వు ఒక బియ్యం ఇచ్చినా ఒకటి క్వాలిటీ ఇస్తే నువ్వు వంట కరెక్ట్ అవుతుంది, ఉమ్. అదో సంచి అన్నప్పుడు ఏదవుతుంది అని అంటాడు. అందుకని నేను ఇంట్లో తెచ్చి పెడతాను. అవే బియ్యం మళ్ళా తీసుకెళ్తాను. ఉన్నాయి మా ఇంట్లో బియ్యం ఉన్నాయి, లేవన్నీ ఏం లేదు, 30-40 సంచులు ఉంటాయి ఇప్పటికి. ఓకే. ఇది మీ సొంత ఇల్లా? సొంత ఇల్లు. ఓకే. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు కాళీమాత టెంపుల్ మీద 1 కోటి రూపాయలు సంపాదించారు, 2 కార్లు కొన్నారు, ఒక ఇల్లు కొన్నారు అన్నట్టు ఉంది. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు 1 కోటి రూపాయలు ఏడ సంపాదించినాను, ఉమ్. ఇల్లు ఏడ కొన్నాను, ఉమ్. కాలు రేడు ఉన్నాయో ఉమ్. అవన్నీ చూపెట్టిన వాళ్ళకి ఇచ్చేస్తారు. సరే కారు కొన్నారా లేదా? ఒకటి ఓమ్ని ఇప్పుడు ఆటో కిరాయి 200 అవుతుంది. ఓకే. అదేంతో ఇన్స్టాల్మెంట్లో కొన్నారు, ఎట్లా కొన్నారు నాకు కూడా తెలియదు. ఉమ్. ఓమ్ని అయితే తీసుకున్నాం, ఓకే. ఒక 2 నెలలు కావచ్చు. దేవుడి పైసలేనా, దేవత పైసలేనా, కాళీమాతలేనా? దేవుడి పైసలు అంటే ఒకటన్నా, ఉమ్. ఇప్పుడు గల్లల బడ్డే అలాగ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా పని చేస్తాను, ఉమ్. మా భార్య కొబ్బరికాయలు అమ్ముతుంది, ఓకే. అలా రాదా ఆమ్దాని? ఉమ్. ఏమన్నా బేబీ ఆ కొబ్బరికాయలు అమ్మినప్పుడు ఆమ్దాని రాదా? దాని పైసలతో కొనొచ్చు. నేను ఒక మాట, ఇప్పుడు ఓమ్ని మా దేవుని పైసలతోటి కొన్నారా, దేవత పైసలతోటి కొన్నారా, మీ పైసలతోట ఓమ్ని? మా సొంత పైసలు, కష్టపడ్డ పైసలు. పవన్ నువ్వు చెప్పు. కష్టపడ్డే పైసలే, కష్టపడ్డ పైసలు. కష్టపడ్డే పైసలే అన్న మరి. ఓకే. దేవుని పైసలు కాదు, దేవత పైసలు కాదు. కావన్నా ఇప్పుడు 1 కోటి రూపాయలు అన్నావు కదా, ఉమ్. ఎవరైతే అన్నారో ఎలిగేషన్ చేసిండో, ఏదైతే ఇల్లు అన్నాడో, ఉమ్. ఏదైతే కార్ అన్నాడో, 2 కార్లు అన్నారు, ఉమ్. ఏడైతే ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓకే. అవి చూపెట్టకపోతే నాకేమి ఇస్తారు? ఓకే. అవి చూపెట్టకపోతే ఎలిగేషన్ చేసిన వాళ్ళు నాకేమి ఇస్తారు? ఫస్ట్ అది చెప్పండి. ఉమ్. నేను దేనికైనా సవాల్. దేని గురించి ఎలిగేషన్ దేని గురించి చేస్తారు మా మీద? ఉమ్. వచ్చి సేవ చేయడానికి రాదు, నోటుకు వచ్చింది అనగానే అయిపోతుందా? ఉమ్. రమ్మని ఎవరిలో ముందరికి చూపెట్టమని అది మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారు. అదొకటి. ఇంతకుముందు మీరు అన్నారు అంటే మా వైఫ్ కొబ్బరికాయలు అమ్ముతుంది అని అవును. చెప్పేసి చెప్పడం. అవును. అంటే అందరు కొబ్బరికాయలు బయట అమ్ముతా, మీ వైఫ్ ఒక్క మీ లోపల ఎందుకు అమ్ముతుంది అన్నట్టు ఒక క్వశ్చన్. ఒకటి ఏంటంటే బయట ఫస్ట్ బయటనే పెట్టారు.
ఆడ ఉన్నది ఫస్ట్ ఒక్కటి కొబ్బరికాయలు పెట్టిందంటే నర్సమ్మ అనే ఆమె పెట్టింది. జంగం ఎట్లు ఉంటుంది ఆమె పెట్టింది. ఆమె తర్వాత ఆమె ఏంటంటే ఆదివారం పెడుతుండే, వేరే రోజులలో పెట్టకపోతుండే. ఇక ఎట్లా కొబ్బరికాయలు పెట్టింది కదా అని అదే జాగాలో మా భార్య పెట్టింది. ఈ 2 దుకాణాలు అయినాయి. 2 దుకాణాలు అంటే ఆమె ఆదివారం అమ్ముకుంటుండే, ఈమె రోజు ఎందుకంటే ఈమె కూడా గుడికాన్నే పోయి ఉండడం, ఇక కాలికి ఎందుకు ఉండాలని కొబ్బరికాయలు పెట్టుకుంది. ఇక ఆమె ఏం చూసిందంటే ఇక మంగళవారం కూడా పబ్లిక్ వస్తుంది కదా, శుక్రవారం కూడా వస్తుంది కదా అని ఆమె ఏం చేసింది, కొద్దిగా అది చేసి నేను కూడా పెడతా అంటే, వద్దు పెద్దమ్మ నువ్వెందుకు పెడతావు, నువ్వు ఆదివారం అమ్ముకుంటున్నా కానీ నేనైతే ఆదివారం పెడతలేను కదా, నేను కడప రోజులు నేను పెట్టుకుంటున్నా అంటే, లేదు బిడ్డ నువ్వు ఇద్దరం పెడదామంటే అట్లా ఇద్దరు పెట్టడం జరిగింది. ఆమె రోజు పెడుతుంది, ఈమె రోజు పెడుతుంది. పెట్టిన తర్వాత పోయిన ఏడాది ఏమైందంటే ఇదే బోనాల మూమెంట్లా ఎవరు ఎగేసిరో మా బస్సు వాళ్ళకు అప్పటి వరకు పోయిన ఏడాది బోనాల వరకు అసలు ఈ లొల్లే లేదు. అది ఎవరు ఎగేసిరో ఏం చేసిరో దాని తర్వాత మా బస్సులు ఇలా చేస్తాం అది దాన్ని వచ్చి నాతోని చెప్తే అది వేరే రకంగా ఉంటుండే. అదేం చేసారు, గల్ల తెచ్చి పెట్టారు. నన్న ఒక బోర్డు తెచ్చి పెట్టారు ఫస్ట్. అసలు బోర్డు ఎందుకు పెడుతున్నా నేను అడిగినా, పెట్టొద్దా చేయొద్దా, ఇది నాగులబండ గుడి కాదా అది ఇది అన్నారు. నాగులబండ గుడి ఉండొచ్చన్నా, ఇప్పుడు నన్ను అడగకుండా నువ్వు బోర్డు పెడుతున్నావు. నాగులబండ గుడి ఎట్లయితుంది, ఇది రోడ్ అత్తలు ఉంది, మన నాగులబండ ఈ ఏరియా వరకే ఉంది. దాని పక్కకు ముత్రాస్ నగర్ ఉంది, జంగంమెట్ ఉంది, రవీంద్రనాథ్ కాలనీ ఉంది, ఇక ఇంకా బ్రిడ్జ్ పక్క పోతే షాయిబాబు నగర్ ఉంది. అట్లా కాదు కదా అది అంటే, లేదు జర ఎవరే గేసిరు అది ఎట్లా కాదు ఇట్లా కాదు అది ఇది అన్నారు. సరే పెట్టుకో అని చెప్పినాను, బోర్డు పెట్టేసుకోరు. బోర్డు పెట్టుకున్న తర్వాత గల్ల తెచ్చారు. అప్పటి వరకు గల్లనే లేదు మా దగ్గర, పోయిన ఏడాదిలో గల్ల పెట్టారు. ఆ గల్ల పెట్టి చేసిరు. పెట్టిన తర్వాత మీ తాళం చేయడం పెడతారని అన్న, మా దగ్గర పెట్టుకుంటాం అన్న. మీ దగ్గర ఎట్లా పెట్టుకుంటాం, మీరు సరిగ్గా మీరు వచ్చి మెయింటెనెన్స్ చేసేటోళ్ళు కాదు, తాళం చేయి మీ దగ్గర ఎట్లా పెట్టుకుంటాం అది ఇది అన్నాక నాకు ఇచ్చిరు, ఒక కీ నాకు ఇచ్చిరు, ఒక కీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటాం. ఇక దాని తర్వాత సరిగ్గా బోనాలు అయినాక మాట్లాడదాం చేద్దాం అనుకున్న వరకు అన్నారు, మాట్లాడు. మళ్ళీ దాని తర్వాత పిఎస్కి పోయారు. ఆ గల్లెపెట్ట కూడా 2-3 సార్లు ఏమో దొంగతనం అయిందంట కదా. అయింది. ఎవరు దొంగతనం చేసిరు, దొరికిరు. అందులో మినిమం ఒక ఆమె ఎంత ఎంత తీసుకుందో కానీ ఒక 7-8 వేలు దొరికినాయి గల్లెల. అదేది నెల 15 రోజుల గల్లెల. అది బోనాలు అప్పుడు గల్ల పెట్టింది. అది చెప్పాలంటే అది పిల్లి పోయి మూత్రం పోసింది, ఆ పైసలు అట్లా. ఇక దాని తర్వాత దొంగతనమైంది. ఆ పోలీసు వాళ్ళు మాకు 8,000 చిల్లరేమి ఇచ్చారు, రాసుకుంటారు కదా, 8,000 చిల్లరేమి ఇచ్చారు. అది తీసుకున్నాం, పెట్టేసుకున్న తర్వాత దాని తర్వాత నేను ఈ షెడ్డు అది ఇది అని ఫైర్ అవుట్ చేసి ఆ గల్లలు కూడా నేను చేపించి పెట్టేసి అప్పటి నుంచి ఏడాది నుంచి గల్లలు ఉన్నాయి, అంతకుముందు గల్లలే లేవు. ఇప్పటి వరకు అంటే మీ మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి, ఇప్పటి వరకు అమ్మవారి పైసలు ఒక్క రూపాయి కూడా మీరు తినలేరా? నేను ఒక్కటి చెప్తున్నానా, అమ్మవారి పైసలు తినలేదు. మాకు కొద్దిగా ఏంటంటే వీళ్ళు కొంతమంది ఇస్తారు, ఇప్పుడు కొద్దిగా నాణాలు కట్టేటోళ్ళు వాళ్ళు ఇల్లు ఉంటారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే నేను కూడా ఏం చేస్తా అంటే నాతో బొట్టు పెడితే వాళ్ళు ఇప్పటి కూడా ఎన్ని పైసలు అని నన్ను అడగారు, అంటే ఎన్ని పైసలు ఇవ్వాలనే అడుగుతారు. నేనన్నా మీకు దూషణ ఇవ్వమని చెప్తాను. వాళ్ళు ఇస్తారు, కిందనే పెడతారు, అంటే ఇట్లా కిందనే పెడతారు, లేకుంటే జేబుల్లోనే పెడతారు. జేబుల్లోనే పెట్టమంటే దుకాణాలు పెట్టిన వాళ్ళ దుకాణం వాళ్ళ దగ్గర మేమెందుకు పోతామన్నా? దుకాణాల దగ్గర కూడా 15,000 తీసుకుంటారంట కదా. నేను ఇప్పటికంటున్న దుకాణాలు అయితే ఉన్నాయి కదా, వాళ్ళని ఎవరినన్నా ₹1 తీసుకున్నట్టు చూపెట్టమని. వాళ్ళు ఏ చెప్తే అది అంటే నేను తీసుకొని వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెప్తే ఓకే, ఎవరో చెప్పిన దానికి మనం చెప్పేలేదు. సరే ఎవరైతే చెప్పారో ఆ మాట మీరు నమ్మితే ఆ దుకాణాల దగ్గరికి పోండి, దుకాణాల దగ్గర జగన్ ఇట్లా గుడి అయినా పైసలు తీసుకుంటాడని అడగండి. నేను నమ్ముతే నేను డైరెక్ట్ నమ్ముతుంటే మిమ్మల్ని వచ్చి అడగకపోతుంటే కదా, మీరు ఏం చెప్తారని నేను అడుగుతాను. సో ఇవన్నీ ఎలిగేషన్లే, ఇప్పుడు ఇవన్నీ కామెంట్లు చేసిరు, కామెంట్లు కూడా మిమ్మల్ని అడుగుతున్నా నేను. అంటే ఎలిగేషన్ల వాస్తవాలు తెలుసుకోవాలంటే మిమ్మల్ని అడుగుతానే కదా. సో మీరంటే మీ నాన్నగారు అంటే భక్తితోటి ఉండే, దాని తర్వాత మీకు వచ్చింది భక్తి. బట్ ఈయన స్పోర్ట్స్ మ్యాన్ గా ఉన్న మనిషి పూజారికి ఎందుకు చేంజ్ అయ్యింది? మీరు చేంజ్ చేసిరా? ఒక్కటేనా, నేను చేంజ్ చేసింది ఏం లేదు. నేను అభిషేకాలు అవి చేస్తుంటే, అన్నదాన కార్యక్రమం అవి చేస్తుంటే ఏంటంటే అప్పుడు ట్రైన్కు విద్యానగర్ ఏదో సికింద్రాబాద్లో ట్రైన్కి పోతుండే, రాకపోకం అదే కదా, ట్రైన్ దిగి ఇక్కడ పోవాలంటే ట్రైన్ ఎక్కి పొద్దుగాల ఇంత దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళిపోతుండే. మళ్ళీ రిటర్న్లో 4 గంటలకు 3 గంటలకు వచ్చినప్పుడు ఆడొచ్చి నిలబడుతుండే. ఇక అట్లా 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 అలవాటు అయిపోయింది ఆయన.
ఓకే. సో అంటే అలవాటు అయిపోయిందంటే నాకు కొద్దిగా మధ్యన కొద్దిగా కాలు కొద్దిగా డ్యామేజ్ అయిన ఉండే ఉమ్, ఇక ఆ మూమెంట్లో నేను పోలేదు ఇక కంటిన్యూగా ఈయన పోవడము అప్పటికి 2 అమాసాలు కూడా వచ్చినాయి. ఉమ్, ఆ 2 అమాసాలలో ఈయన స్టార్ట్ చేసిండు. ఓకే. స్టార్ట్ చేసినాక ఇక ఆయనకి ఏమనిపించిందో అక్కడనే ఉంటుంది. ఓకే. అయితే కాళికా మాతకి పూజ చేసేటోళ్ళకి పూనకం వస్తుంది, శుగం వస్తుంది, లేకుంటే దేవుడు అని వస్తాడు, మంత్రాలన్నీ వస్తాయి. మరి పవన్కి ఏమొస్తాయి? ఇక పవన్కి ఏమొస్తాయంటే ఇక అతన్ని అడుగురన్నా ఏమొస్తాయి ఏం కథను వస్తాయి రావని కాదు ఇప్పుడు ఏదే కానీ నీకు వచ్చినా రాకున్నా నీది నీతి నిజాత ఒకటి కరెక్ట్ ఉంటే ఉమ్, అమ్మవారి మీద సంకల్పం ఉమ్, అమ్మ ఏది చేసినా నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో అన్నీ నువ్వే చూసుకో తల్లి అని మనస్ఫూర్తిగా చేస్తే నువ్వు మంత్రాలు వచ్చే అవసరం కూడా లేదు. ఓకే. మనసు కావాలన్నా మనసు కంటే మించింది ఇంకా మంత్రాలు ఏముంటాయనా. ఉమ్. సరే, ఎందుకు చేయాలనుకుంటున్నావు పవన్ పూజారికి? ఇక తాత చేసిండు, దాని తర్వాత డాడీ చేసిండు, మళ్ళీ ఇది ఇంతకే అయిపోవద్దు, మళ్ళీ నాతో కూడా ఇంకా సేవ. పవన్ నాస్తికుడు అంట కదా? నాస్తికుడా ఆ. అంటే ఏ విధంగా నాస్తికుడా? ఏమో నువ్వు దేవుని నమ్మవంట, నాస్తికుడు అంట. ఎవరు చెప్పారు దేవుడు నమ్మని? ఇట్లనే వచ్చినాయి కామెంట్లు, అందుకని అడుగుతున్నా. నేను సంవత్సరానికి ఇంట్లోకి వెళ్ళి బోనాలు తీస్తానా, పోతురాజులను తీస్తా, ఉమ్, నాస్తికుడు అని చెప్పి ఎవరు చెప్పారు? నేను క్రిస్టియన్ చర్చిలలో పోయినట్టుందా, లేకపోతే ఎటన్నా ఎవరన్నా కలిసినట్టుందా? ఉమ్, నాస్తికుడు అని చెప్పి ఎట్లా అంటారు? ఓకే. సో అంటే ఇప్పుడు నీకు భక్తితోటే పూజ చేయాలని. భక్తితోటే నేను అమ్మవారి భక్తితోటే పోయినా, అమ్మవారిని నమ్మినా, నేను అమ్మవారికి సేవ చేసుకుంటా పాదాల మీదనే ఉన్నా. ఓకే. మీ డాడీ చేయమన్నాడా, నువ్వే చేస్తున్నావు? నేనే నా మనస్ఫూర్తిగా చేస్తున్నానా, చేయమంటే నా మనస్ఫూర్తిగా. ఏంటంటే తాతయ్య చేసిండు, దాని తర్వాత డాడీ చేసిండు, ఉమ్, ఇక నేను చెయ్యాలి అని చెప్పి నా మనస్ఫూర్తిగా నేనే అమ్మవారికి సేవ చేసుకుంటూ వస్తున్నా. అంటే సేవ్ ఎందుకు చేస్తున్నావు? డబ్బులు వస్తున్నాయి అని చేస్తున్నావు? డబ్బులు వస్తున్నాయి అని ఎందుకు చేస్తానా? ఇప్పుడు ఎట్లా తాత చేసిండు, తాత తర్వాత డాడీ చేసిండు, డాడీ తర్వాత వాళ్ళ కొడుకు చేస్తున్నాను, ఒక చరిత్ర ఉంటుంది అని చెప్పి నేను అమ్మవారికి చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు గుడికి మీరే పెద్దలు, అవునా? మీరు చైర్మన్, మీ తర్వాత మీ కొడుకు తర్వాత ఇప్పుడు 4-5 మంది పేర్లు ఏమన్నారు. సో దీనికి కమిటీ ఉందా ఏమన్నా? ఉంది కమిటీ ఉంది. సో ఒకసారి నాకు చూపిస్తారా కమిటీది? ఓకే. సో చైర్మన్ మీరు, వైస్ చైర్మన్ రాజేష్ కుమార్, ఎవరు? ఓకే. జనరల్ సెక్రటరీ బొల్లు జంగయ్య తమ్ముడు, జాయింట్ సెక్రటరీ చెన్న కేశవులు ఉప్పుడ అంటే లలితాబాగులు ఉంటారు. ఓకే. బాల నరసింహ ఉప్పుడాలు ఉంటారు. వెంకటేష్ చెంపపేటలు ఉంటారు. శివ ఉప్పుడాలు ఉంటారు. యాదగిరి చెంపపేటలు. సో వీళ్ళందరూ మీ బస్తోళ్ళు కాదు? బస్తోళ్ళు కాదు. మరి మీరు బస్తోళ్ళని పెట్టుకోవాలి కదా, బయట ఎందుకు పెట్టుకోరు? మేము బస్తోళ్ళని పెట్టుకోవాలంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను, బస్తోళ్ళు వస్తురు, అది పోయిన ఏడాది నుంచి ఇది జరుగుతుంది. ఓకే. ఇది జరుగుతుంది. బస్తోళ్ళని కూడా చెప్పినాను, బస్తోళ్ళు కూడా వస్తురు. బస్తోళ్ళు 15-20 మంది ఉంటారు ఆడ. ఓకే. ఉంటారు. అయితే కమిటీ ఏంటంటే బస్తోళ్ళు తీయాలి, బయట వాళ్ళు తీయాలి, అందరు తీయాలి. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే భక్తులు ఎక్కువైపోయారు. మినిమం ఒక 35,000-40,000 వాలంటీర్స్గా కమిటీ మెంబర్స్గా ఉండాలంటే చుట్టుపక్కలకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ బస్సులకి వస్తారు, ఏదైనా లోళ్ళు అయితే వాళ్ళని గుర్తుపట్టి కొద్దిగా అది చేసుకుంటారు కదా. వచ్చే భక్తులందరూ భక్తితో వచ్చి చేసేటోళ్ళు ఉండరు. సో అంటే కమిటీలో మేము కూడా ఉండొచ్చా? హైదరాబాద్ ఉండొచ్చు అంటే అట్లెట్లు ఉంటారు? ఓకే. చుట్టుపక్కల వాళ్ళు ఉండొచ్చు, నువ్వు కూడా ఉండాలంటే ఉండొచ్చు. అది నువ్వు అమ్మవారి దగ్గర ఫస్ట్ సేవ చేయాలి. ఓకే. ఇప్పుడు ఏదో నేను సేవ చేస్తా, నేను ఇట్లా కమిటీలో ఉండి నా డ్యూటీ చేసుకుంటా అంటే కాదు. నువ్వు నేను మీడియాలో వదిలేస్తాను, నేను ఇక్కడ ఉంటా అంటే ఉండండి, అట్లేం లేదు. వారంలో 2 రోజులు ఉన్నా చాలు, మీరు కమిటీలో ఉండిపోతారు. అయితే మీ బస్తీ వాసులే చాలా మంది కమిటీలా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారంట, వాళ్ళని మీరే రాణిస్తలేరు అంటే ఎందుకు? ఒకటి బస్తీలు అంటే దగ్గర 80 ఇండ్లు పైన ఉంటాయి. అందులో 3-4 ఇండ్లు తప్ప అందరికీ అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఇంట్రెస్ట్ లేదు. మీరు పెద్దోళ్ళతోటి మీరు కూర్చొని మాట్లాడినప్పుడు గుడికి చైర్మన్ గా ఎల్లకాలం నేనే ఉండాలి, నా తర్వాత నా ఫ్యామిలీ రావాలి, ఆ ఫ్యామిలీ తర్వాత మా మనమల్లు రావాలి, మనమల్ల తర్వాత ఇట్లా ముని మనమల్లు రావాలి అని చెప్పేసి మీరు ఒక బాండ్ రాపిచ్చారంట, నిజమేనా? ఒకటి అట్లా కాదు అది విషయం. ఫస్ట్ బోనాలు అప్పుడు కిరికిరైందన్నది కదా బస్సుల నుంచి. ఓకే. అది ఏంటంటే కొద్దిగా వాళ్ళకు ఎవరు నేర్పించారో ఏం చేసారో తెలియదు. అయితే కమిటీలో ఒకసారి కూర్చున్న తర్వాత కమిటీ వేద్దాం అది అంటే ఓకే అని చెప్పినాను. ఓకే అని చెప్పినాక
బస్సు బయటి బస్సుకి వెళ్ళి కొంతమంది వచ్చారు. వాళ్ళని నిన్ను పిలిచింది లేదు, వాళ్ళే పిలుచుకున్నారు. ఓకే. పిలుచుకున్న తర్వాత కొంతమంది ఏం చేశారు, మీరు ఎందుకు వచ్చారు చేసారు అది దాన్ని వాళ్ళని కొద్దిగా అది చేశారు. చేసేవారకు అరే పిలిచేది మీరే చేసేది మీరే, మమ్మల్ని ఇట్లా 10 మందిని ఇజ్జత్ ఇస్తారని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సరే అని వాటికి క్లోజ్ అయిపోయింది ఆ మీటింగ్. ఓకే. మళ్ళీ తెల్లారి ఏం చేసిరంటే నన్ను ఇదే ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో వాళ్ళు నన్ను పిలిపించి ఏందన్నా ఏం కథ అది ఇది అంటే, లేదన్నా నేనైతే కమిటీ వేయదలుచుకున్నాను, వేస్తాను. నాకేందంటే చుట్టుపక్కలకి వెళ్ళి ఉండాలి, బస్సు వాళ్ళు ఉండాలి, అందరూ ఉండాలి. అమ్మవారి దగ్గర సేవ చేసే వాళ్ళు ఉండాలి, కానీ ఏదో షోపుటప్ చేసి చేసుకొని కూర్చుంటే కాదు. ఒక వయసు పిల్లలక ఇప్పుడు నేను కూడా కష్టపడుతున్నాడ. నేను పొద్దుగాల అమాస వచ్చిందంటే పొద్దుగాల వచ్చిందంటే సాయంత్రం వరకు నేను ఆ సీట్ల మీద మైకుల్ని ఆడే చెప్పుకుంటూనే ఉంటాను. లేదు, ప్రతిరోజు వెళ్తాను. ప్రతిరోజు వెళ్తాను. అయితే అది ఏమైందంటే వాళ్ళు వాళ్ళని పిలిపిస్తాను చేస్తామని చేసారు. చేసిన తర్వాత భూసిరెడ్డి అని ఉన్నాడు పెద్ద మనిషి, ఆయన దగ్గర దొరకపోయి చేసారు. ఏం జగన్ అది ఇది అంటే భూసిరెడ్డి కూడా తెలుసు మొత్తం ఈ చరిత్ర. మాట్లాడినాక ఏదో సెట్ చేయరు అది ఇది అంటే వాళ్ళకి చెప్పిన ఓకే అన్నారు. వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళని రమ్మంటే వీళ్ళు రాలేదు, వస్తురని నాకు చెప్పారు. చెప్పిన తర్వాత ఆ రోజు ఏదో మామూలుగా వీళ్ళు ఇది ఉండాలి అది ఉండాలి అని రాసుకున్న తర్వాత కమిటీ లెక్క ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఈ గుడికాడికి వచ్చారు, పూలదండలు వేసుకురు, ఫోటోలు దిగిర్రు, మళ్ళీ తెల్లారి పేపర్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా బస్సు వాళ్ళు ఏమన్నారంటే, బస్సులో మన బాలభక్త సమాజం అని ఒకటి ఉంది, ఒక దగ్గర 2 ఏళ్ళు ఉంది. వాళ్ళకెళ్ళి మన కమిటీలో మన బస్సులోకి వెళ్ళి ఎవరైనా తీసుకుంటారా, వాళ్ళు తీసుకోరు కదా. అట్లా కాదు అది ఇది వీళ్ళు అన్నారు. నేను అన్న మీరు మాట్లాడుకోరన్నా, నాకు సంబంధం లేదు. నేనైతే కమిటీకి 100% వేయాలి, ఎందుకంటే ఒప్పంతో అయ్యే సంఘటన కాదు ఇది. ఇంతకుముందు అంటే అయింది, ఇప్పుడు పబ్లిక్ భక్తులు ఎక్కువ పెరుగుతారు. కమిటీ 100% వేయాలని నేను చెప్పినాను. వాళ్ళు ఏం చేసారు అంటే లేదు అది వద్దు, కావాల్సిన నీకు శాశ్వత చైర్మన్గా ప్లస్ మీ వంశము శాశ్వత పూజారుగా మీ వంశము ఉండాలి, ఈ అధ్యక్షుడు అది ఇది ఇక మేము అది చేసుకుంటాం, జనరల్ సెక్రటరీ మీకు ఉండాలి. ఏది కమిటీ వేసేటప్పుడు ఒప్పందమైంది. సరే ఒప్పందమైంది అది ఇది అన్నప్పుడు ఏం చేసినామంటే అడ్వకేట్ దగ్గరికి పోయినాం. అది అడ్వకేట్ దగ్గర కూడా దగ్గర 10 సార్లు పోయినాం. ఒక మ్యాటర్ చెప్పినాము, ఒకసారి 10 మంది పోయినాము. పోయేది నేను సింగలే, బస్సు లెక్కలో 10 మంది. అడ్వకేట్ కూడా మీ అడ్వకేట్ అంట కదా. అడ్వకేటే అయినా ఎవరైతే ఏముంది అడ్వకేటే కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చిర్రు, 10 మంది వచ్చిర్రు. 10 మంది వచ్చినప్పుడు సలహా తీసుకుంటాం, ఏం సంగతి అని సలహా తీసుకున్న తర్వాత ఈ రకంగా వాళ్ళు చెప్పారు, ఒప్పుకున్నారు అంటే మ్యాటర్ తయారు చేసింది. మ్యాటర్ తయారు చేసిన తర్వాత సైన్లు పెట్టడానికి ఒక ఆయన రెడీగా ఉండే. జనరల్ సెక్రటరీ ఏంటంటే కొద్దిగా హాస్పిటల్లో ఉండే, బాబా అని ఉన్నాడు. ఆయన కొద్దిగా హాస్పిటల్లో ఉండే, నేను రాలేను అని చెప్పి ఏం చేశారంటే మళ్ళీ పెండింగ్లో పెట్టి ఆయన ఏమన్నాడంటే అసలు పద్ధతే కాదు, మనము అన్నట్టు ఏం ఆలోచించారేమో. ఇక దాని తర్వాత అప్పటి నుంచి ఈ కమిటీ లేదు. మధ్యాహ్నం ఒకసారి బస్సు కమిటీ కూడా తయారైంది, తెల్లారే మళ్ళా డిజిటల్ అయిపోయింది. అంటే మళ్ళీ అదైతే లేదు. ఇప్పుడు బస్సులో కూడా 2 కమిటీలు ఉన్నాయి. నేను చేసింది కాదు, వాళ్ళు చేసింది. వాళ్ళు అంటే బస్తీలో 2 కమిటీలు ఉన్నాయి, మీది ఒకటి కమిటీ. ఇది గుడిది, అది గుడిది. మీకేమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా పైసలు వస్తున్నాయా? గవర్నమెంట్ నుంచి అంటే బోనాలు అప్పుడు వస్తాయి. కాళికామాతకు బోనాలు చేయరు కదా. చేస్తాం, అమ్మవారి కట్టమేసం ఉంది, ఎల్లమ్మ ఉంది. కాళికామాత 3 దేవతలు ఉన్నారు ఆడ. ఎంత వస్తుంది? 25,000 వస్తుందా? 25,000. ఏమేమి ఇస్తారు 25,000లో? 25,000లో ఖర్చు ఏది సున్నము అది ఇది, ఇంకా పోతురాజులేదు అది ఇది ఉంటుంది. అయితే మాకేందంటే ఈ నెల కొద్దిగా పోయిన నెల కూడా 6,30,000 శాంక్షన్ అయింది గుడికి. వర్క్ చేయించలేదు. ఇది ఇచ్చిన దాతలతోనే, గల్లల బట్ట పైసలతోనే ఈ షెడ్ కావడం కానీ, చుట్టుపక్కల జాలి కావడం కానీ, ప్లస్ అంటే చుట్టుపక్కల జాలి ఆ షెడ్ దాతలే చేపించారంట కదా. అవి ఎవరాళ్ళు చేపించింది? నా దగ్గరకు వచ్చిన అమౌంట్ తోని ఎవరైనా దాతలు ఇస్తే, అది మా మేనత్త ఒక 3,50,000 ఇచ్చింది. ఆమెకు ఒక పని చేసి పెడితే 3,50,000 ఇచ్చింది. నన్ను వాడుకోమన్నది. నేను అట్లా వాడుకోను, అమ్మవారికి నీ పేరు ఉంటట్టు అని 3,00,000 ఇచ్చింది. అవి ఇవి కలిపి అదైపోయింది. ఇప్పుడు నాకు 3,00,000 అప్పు ఉంది. అప్పు ఉంది ఇప్పటికి 3,00,000. ఎందుకంటే ఈ దొంగలు పడుతురు,
ఉమ్, గోడలు దుంకుతారు. ఉమ్. ఇప్పుడు ఆ అమాసం ఆదివారం వస్తే గోడలు దుంకి భక్తులు లోపలికి దుంకుతారు, పిల్లలు బైకులు కూడా దొంగతనం చేస్తారంట కదా టెంపుల్ దగ్గర. చేస్తారు ఉమ్. చేస్తారు. గంటలు వేసే కొట్టే గంటలు కూడా ఎత్తుకపోయారు. కాదు, ఇంతమంది జనాలు వస్తున్నప్పుడు పైసలు ఎందుకు వస్తలేవు అసలు? ఉమ్? పైసలు ఎందుకు వస్తలేవు? ఇంతమంది జనాలు వస్తున్నారు, పైసలు వస్తలేవని మీరు అంటున్నారు. వస్తలేవని కాదు, ఉమ్, పోయిన ఏడాది ఏమొచ్చి అది పోయిన అమాసకి ఏమొచ్చిందంటే 8,000 అని చెప్పినాను. అవును. అంతకుముందు 60,000 చిల్లర చెప్పినాను కాదు, కదా. ఇప్పుడు వచ్చినాయి అమ్మవారి పేరు మీద ఏం లేవా ఇప్పటి వరకు? ఏమున్నాయి నేను చెప్తున్నా కదా. ఇప్పుడు దగ్గర దగ్గర 16 లక్షల వర్క్ అయింది ఆడ. ఓకే. 16 లక్షల వర్క్ అయింది. అంటే భక్తులు చాలా ఇబ్బంది పడుతారు, తాగనీకి నీళ్లు లేవు, వాష్రూమ్లు లేవు, అవును ఒక లైన్లో నిలబడాలంటే ఈ రోడ్ మొత్తం నిలబడాలి. అవును. సో వాళ్ళందరి కోసం ఏం చేయబోతున్నారు మీరు? ఇంకోటి అన్న, నేను ప్రయత్నం ఏం చేసిన అంటే, ఆల్రెడీ ఇంతకుముందు రైల్వే ల్యాండ్ ఉండే ఆడ. ఉమ్, అది మేము వాడుకున్నాం. ఉమ్, దానికి కొద్దిగా జాలీలు అవి చేసి లైన్గా రావాలి చేయాలి అనే ఉద్దేశంతో వాడుకున్నాం. అయితే అందులో ఇంకోటి ఏంటంటే, వచ్చిన భక్తులు ఏం చేస్తారంటే, ఆడ అమ్మవారికి మంచి అనిపిస్తుందని వాళ్ళు టెంట్లు వేసుకొని దావతులు చేసుకుంటారు. ఓకే. దావతులు చేసుకుంటారు. ఇక్కడ పక్క కూడా ఒక 80,000 ఖర్చు పెట్టి నేను గుంత ఉండే బాగా ఉమ్, మట్టి వేపించి అది వేపించి కొద్దిగా లేవల్ అది చేపించిన ఒక 5 అమాసాలు కూడా అన్నదాన కార్యక్రమం చేసినాను అక్కడ. ఉమ్, అది ఏమైందో ఎవరిది అది చేసిరు ఏం కథనో, రైల్వే వాళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు కబ్జా గిట్ట చేసుకుంటారనే ఉద్దేశంతో గుడి వరకే అది వరకు పెట్టిరు. అది కూడా మీరే డ్రింక్ చేసి పోలీసు వాళ్ళని తిట్టినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, నిజం కాదా? ఏం పోలీసు వాళ్ళని తిడితే ఊకుంటారన్న. ఓకే. అందులో ఇంకా సెంటర్ గవర్నమెంట్ ఏమో ఏం చేసుకుంటావు చేసుకోపో అని అన్నారంట కదా. అదే ఆ, అమాస రోజు ఒక కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసిండు. ఉమ్, అన్న ఇట్లా సార్ రమ్మన్నాడు అంటే, నేను అన్న ఇప్పుడు ఏడొస్తాం ఇంత పబ్లిక్లా, మొత్తం దుకాణాలు రోడ్ల మీద అయినాయి, ఉమ్, ట్రాఫిక్ ఫుల్ జాము. ఉమ్, అప్పుడు పోలీసు వాళ్ళు కూడా అంత అది చేయకపోతుండే, రైల్వే ఏదున్నా బాధ్యత మా మీదనే ఉంటుండే. ఉమ్, నేను ఇప్పుడు అది కాదు, నేను ఎంకసిరి వచ్చి మాట్లాడతాను చేస్తానని ఆయనకి చెప్పిన. సరే అన్న అని ఆయన అన్నాడు. అన్న తర్వాత రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది. ఉమ్, నేను ఇక్కడ వచ్చిన భక్తులకు నేను ఇట్లా రావాలమ్మా, అది చేయాలమ్మా, అది ఇక్కడ లైన్ చూసుకోరా అని నేను మా వాళ్ళకి చెప్తున్నాను. ఉమ్, అంతేలేమి వీళ్ళు సివిల్ ఉన్నారు, ఓకే. సివిల్ ఉన్నారు. ఒక అతను ముందర నిలబడ్డాడు, ఆయన దర్శనానికో ఏందో ఆయన వరంగల్కి వెళ్ళి వచ్చిండట, నాకు తెలియదు. ఉమ్, ఇట్లా ఇట్లా అంటుండు, ఇట్లా అంటుండు. అన్న నువ్వే ఇట్లా రా అని నేను అన్నా. ఉమ్, వాళ్ళు ఇంకా వీళ్ళు నిలబడ్డారు, ఓకే. వీళ్ళు నిలబడ్డారు. నేను వాళ్ళని అసలు అబ్జర్వ్ చేయలేదు. ఉమ్, దాని తర్వాత ఆయన రాలేదు, మళ్ళీ ఇట్లా వాళ్ళు మళ్ళీ పిలిచారు, ఇట్లా మళ్ళీ చూశారు, మళ్ళీ అరే అని నేను పోయినా. ఉమ్, పోయినాక ఇదంతా ట్రాఫిక్ ఏమైంది అది ఇది అని అంటారు. నేనన్నా మీరు పర్మిషన్ ఇచ్చి చేసి కోట్ల ఇది కట్టించి రోజు 200 రూపాయలు మీరు వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటేనే కదా రోడ్డు మీదకి వచ్చింది, వాళ్ళని మీరు అనలేకపోతారు. ఉమ్, ఇవే దుకాణాలు పక్కకుంటే ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది కదా ఉమ్, అని నేను అన్న తర్వాత ఆయన ఏమన్నాడు, మామూలు అట్లా అంటే ఇప్పుడు రా అంటున్నా, నాడు స్టేషన్కి రా అంటున్నావు, నేను రేపు వస్తా అంటున్నా, ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పినాడు. ఉమ్. అది అన్న తర్వాత తెల్లారే ఆడొచ్చి అది చేసి కాదా? 2-3 నెలల తర్వాత, ఉమ్. 2 నెలలు దాటింది. కాదు, ఇప్పుడు ఇన్ని గణం వస్తున్నాయి కదా, అంటే జనాలు కామెంట్లు ఇవన్నీ, సో ఏమనిపిస్తుంది మీకు ఇవన్నీ వింటుంటే? ఒక దిక్కు బాధ అనిపిస్తుంది, ఒక దిక్కు ఏది జరిగినా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే నిందలు పెడతారు, కానీ వాళ్ళ నోటి దురదకే పెడతారు. ఉమ్, ఏదన్నా చూయించని నేను అంటున్నాను, ఇప్పటికి కూడా సవాళ్ళు ఇస్తున్నాను. ఉమ్, కానీ ఒదికైతే ఏది జరిగినా మన మంచిగా అనుకుంటాను. అమ్మవారు ఏం చేయాలనో ఎట్లా చెప్పాలో అమ్మవారికి తెలుసు, ఏది జరిగినా మన మంచిగా అనుకుంటాను. ఓకే. అయితే ఇంతకుముందుకు కూడా మీరు మాట్లాడడం జరిగింది, అక్కడ మా కట్టమైసమ్మ, ఎల్లమ్మ, మా కాళీమాత టెంపుల్, ఈ 3 మీ నాన్నగారు కట్టియడం జరిగిందా? మా నాయన కట్టియడం జరిగింది. నిజమా? నిజం. అది మరి వేరే వాళ్ళు కట్టించారు అని చెప్పేసి మాట్లాడారు కదా. వాళ్ళని చూపించమని ఓకే. ఈ ఫోటోలు మొన్న మీ ఇంటర్వ్యూలోనే, ఉమ్, ఏదో అతని పేరు అయితే నాకు తెలియదు, ఓకే. మీ ఇంటర్వ్యూలోనే ఆ గుళ్ళు నేను కట్టించినాను, ఉమ్, ఆ కాళికామాత టెంపుల్ది అయితే వాళ్ళ నాయనే పెట్టిండు, అప్పటికే పెచ్చలు ఇరిపోయినాయి ఉమ్, అది ఇదంటే. ఆ కేశంపేట ఆయన చేసిన అనేది అన్ని విగ్రహాలు ఆయనే చేసిండు, ఉమ్, పెచ్చలు ఇడిపోతాయి అంటే తమరు కూడా అన్నారు, అంటే గణేశులు తయారు చేసినట్టు చేసిరనా అని అన్నారు. ఉమ్, గణేశులు తయారు చేసినట్టు అన్నేళ్ళు ఎందుకు ఉంటుండే, ఉమ్, పెచ్చలు ఎందుకు ఇడిపోతుండే. ఇగో ఇది మా నాయన ప్రతిష్టాపన చేసినప్పుడు శిలాపలకం ఉంది, ఓకే. ఆ 3 గుళ్ళు నాయన కట్టిండు. ఆ గుళ్ళ శిలాపలకం మీద 3 గుళ్ళయి మూడు గుళ్ళు మీ నాన్ననే నాయనని కట్టిండు. కూర్చోండి.
నాయనే కట్టిండు. ఈ 3 గుళ్ళు మీ నాన్నే కట్టిండు. నాయనే కట్టిండు. ఓకే. అంటే ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ ఈడ కాళికామాత టెంపుల్ ఒక్కటే మీ నాన్నగారు లేదు 3 గుళ్ళు మా నాయనే కట్టిండు. ఆయన ఏదైతే ఫోటోలు మీకు చూపెట్టిండో పక్కకున్నాయి. ఓకే. బ్రిడ్జ్ పక్కకే ఉన్నాయి. అయితే ఇప్పుడు అంటే నేను ఒకటి అడుగుతా, మీరు మీ నాన్నగారే కట్టిర్రు అన్నారు కాబట్టి అసలు మీది సొంతూరు ఇదేనా? సొంతూరు అంటే నేను చిన్నప్పుడు వచ్చేసిన మా అన్నదమ్ములు మా చెల్లెళ్ళందరూ ఈయన పుట్టారు. ఓకే. అయితే ఈ బస్తీ మొత్తము ఒక క్యాస్ట్కి సంబంధించింది, మీరు సపరేట్ క్యాస్ట్కి సంబంధించినట్టు మాట్లాడారు. అంటే నేను క్యాస్ట్ గురించి మాట్లాడద్దు, బట్ నేను క్వశ్చన్ అడగాలి కాబట్టి అడుగుతున్నా. సో అంటే మీరు రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ ఉంటే మీరు ఇక్కడ రావడానికి బస్తీ వాసులు మీకు సపోర్ట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అన్న మాకు ఊళ్ళో ఆకుల మైలారం మాది. ఓకే. తిమ్మపురం కిషన్ రెడ్డి ఉంది కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అది. ఓకే. మాకు 18 ఎకరాల ల్యాండ్ ఉంది. మాకు మా సొంతంగా ఆకుల మేలారంలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరేమో ఆకుల మేలారం, అది తిమ్మపురం, మాదేమో ఆకుల మేలారం. మాకు పెద్ద భవంతి ఇల్లు ఉన్నాయి అన్న, ఎకరాల జాగలు ఉన్నాయి. ఏంటంటే బతుకు తెరువు అంటే ఊళ్ళకెళ్ళి అందరు బతుక దగ్గరనే వచ్చారు. ఈడ పుట్టి పెరిగిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు నేను ఒక్కని పుట్టలేదు. ఇప్పుడు నాకు దగ్గర దగ్గర 50 ఏళ్ళు వచ్చినాయి. నేను పుట్టినప్పుడు వచ్చిన మీడికి మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరు ఈయనే పుట్టిరు. అదే అంటే మా బస్ అయినా కాదు, బట్ ఈడికి వచ్చి పెత్తనంచిలా ఇస్తారు అని అంటే ఎవరికి బస్సు. ఇప్పుడు అందరు కలిస్తేనే ఒక బస్సు తయారవుతుంది. ఇప్పుడు ఈడ ఉన్నోళ్ళంతా ఒక్క ఊరోళ్ళేనా, ఒక్క క్యాస్టేనా? అన్ని క్యాస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు అందరు ఈడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరిని ఎంతమందిని చూపెట్టు. మా అంటే ఏముంటారు, ఒక 7-8 మంది ఉంటుండొచ్చు. 7-8 మంది కూడా అది కాదు, 7-8 మంది కూడా ఉండరు. అందరు ఊళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళు, ఎవరు రాలేదు ఊళ్ళకెళ్ళి. అదే. సో ఎప్పుడన్నా మీకు దేవత కనిపించిందా? దేవత కనిపించడం అంటే ఒకటేనా, నువ్వు అమ్మని తలుచుకుంటే మనసు పూర్తిగా ఉంటే దేవత కనిపించినట్టే లెక్క. కానీ ఇప్పుడు కనిపించిందంటే నువ్వు ఏందది మన మనసులో ఉంది బస్ అంతే. మేము ఏ పనులు చేసినా అంటే మా దృష్టి మొత్తం అమ్మవారి సేవకు అంకితం కావాలి. అమ్మవారి దగ్గర మోసం చేయొద్దు. మోసం చేస్తే ఎప్పుడూ బయటికి వెళ్ళకూడుతుంది అమ్మవారు. ఇన్నేళ్ల నుంచి ఉంచదు. కొన్ని ఏడాది నుంచి కిరికిరి అవుతుంది. చుట్టుపక్కల ఎంతోమంది మా మీద నిందలేస్తారు. నేను ఒక్కనే కదా, మరి ఇంతమంది అందుకు అదైతే లేరు. అమ్మవారికి ఆపుతుంది కాబట్టి వాళ్ళని కూడా ఆపుతుంది. ఎందుకు అనవసరంగా చేసేటోళ్ళని అది చేస్తారన్నట్టు వాళ్ళకు కూడా కొద్దిగా మనసులో ఉండొచ్చు, అందుకే ఆగుతారు వాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు ఎవరన్నా, ఇప్పుడు మీరు ఇంకో కమిటీ ఏర్పరిచి మీ బస్తీవాసులను ఎవరన్నా తీసుకుందాం అనుకుంటున్నారా? ఇప్పటికన్నా 100% ఉంది. తీసుకోవాలని ఉంది. ఓకే. తీసుకోవాలని ఉంది. ఆల్రెడీ నేను పోయిన 3 నెలల క్రితమే వాలంటీర్స్గా తీసుకోవాలని, చేయాలని, కమిటీలా తీసుకోవాలనే ఉద్దేశంతో అలా దగ్గర దగ్గర ఒక 60 మంది ఫోటోలు దింపినాం. మా బస్సులో దింపినాం, జంగమెట్టోలో దింపినాం, రవీంద్ర కాలంలో దింపినాం, ఇంద్రనగర్ది దింపినాం, కాటదాన్ని దింపినాం, ఉప్పూడని దింపినాం. అందరి ఫోటోలు దింపి పెట్టినాం. ఇక మధ్యాహ్నం ఏంటంటే ఈ రైల్వేలోది కొద్దిగా ఇది, అందులో ఇంకో ఏంటంటే కొద్దిగా టైం కుదరక చేయక, మాకు కాదు వాళ్ళకి ఫోటోలు దింపి ఆయన ఫోటోలు దింపుకుంటూ చేసిండు. ఆయనకు టైం కుదరక పోలేకపోయినా, నాకు కాదు అతనికి ఫోటోలు దింపుకున్నాను. ఓకే. అదొకటి. ఇప్పుడు అంటే భక్తులందరూ బాధలు పడుతున్నారు అంటే అక్కడికి వచ్చి అది ఇదని, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకటేనా నేను కోరుకునేది ఒకటే, రైల్వే వాళ్ళని ఒకటి కోరుకుంటాను. ఇంకోటి కేంద్ర ఎందుకంటే ఇది రైల్వేది కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే కిషన్ రెడ్డి కానీ ప్లస్ ఇంకోటి బండి సంజయ్ అన్న కానీ, ఈటల రాజేందర్ అన్న కానీ, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొద్దిగా చేసి, ఎందుకంటే వాళ్ళు ఢిల్లీలో ఉంటారు కాబట్టి రైల్వేలో కొద్దిగా ఫోన్ చేస్తే అయిపోతుంది. అది మాకు అసదుద్దీన్ కూడా లెటర్ ఇచ్చిండు, ఇక్కడ ఇబ్బంది అవుతుంది చేస్తుంది, ఫస్ట్ అది చేయమని కూడా లెటర్ ఇచ్చిండు. మేము అప్లై చేసినాం, అంతే చేసినాం. కానీ దాని మీద మా నెంబర్లు లేవు, వాళ్ళే ఉంటాయంట నెంబర్, వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద. అయితే ఇక అది ఏం జరుగుతుందో ఏం కథనో మనకు అంత ఐడియా లేదు. మేము ఒకటే రైల్వేలో ఒకటి కోరుకుంటున్నాం, స్వచ్ఛందంగా వెయ్యండి, లేదు లీజుకి ఇవ్వండి. ఏమన్నా ఉంటే మేము చూసుకునే బాధ్యత, అంటే వచ్చే భక్తులకు ఎట్లా ఏం కథ చేయాలని. ఇప్పుడు ఏంటంటే వాస్తవానికి కాలు గడుపుకోవడానికి నీళ్ళు లేవు. ఇంతకుముందు ఉండే వచ్చి కాలు గడుపుకొని, ఎందుకంటే అవి వేసినప్పటి నుంచి అది పైపులన్నీ మూసేసారు, కాలు గడుపుకోవడానికి లేవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మొత్తము మనకు వచ్చే భక్తులు ఏంటంటే అక్కడ జీషన్ వరకు వెళ్ళిపోతుంది, ఇక్కడ ఇంజన్ బోర్డు వెళ్ళిపోతుంది, అక్కడ స్టేషన్ వరకు వెళ్ళిపోతుంది. వచ్చే భక్తులకు ఇబ్బంది జరుగుతుంది. నేను ఈ లీడర్లను కానీ ఎంపీలను కానీ రైల్వే డిపార్ట్మెంట్ కానీ మీరు ఏ రకంగా
ఈ రకంగా చేయి బాబు అంటే మేము ఆ రకంగా చేస్తాం. కానీ వచ్చే భక్తులకు ఇబ్బంది పెట్టకండి, చేయకండి. కొద్దిగా మాకు జాగిస్తే చాలు. అదొకటి. ఇంకొకటి ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు చాలా మంది పైసలు తీసుకుంటున్నారు అన్నట్టు ఇది ఉంది కదా. సో వీళ్ళని ఏం చేయబోతున్నారు మీరు? అంటే ఇప్పుడు మా కట్టమైసమ్మ గుడి దగ్గర ఒకళ్ళు, ఇంకో టెంపుల్ దగ్గర ఒకళ్ళు, వెనకాల ఒకళ్ళు, ముందు ఒకళ్ళు అట్లా తీసుకుంటున్నారంట. సో వాళ్ళందరినీ ఏం చేయబోతున్నారు? ఆ ప్లేస్లలో ఎవరెవరు ఉంటున్నారు? అంటే మీ ఫ్యామిలీ వాళ్ళే ఉంటున్నారా, బయట వాళ్ళు ఉంటున్నారా? బయటోళ్ళు ఒక 6 మంది ఉంటారు, శివసత్తులు ఉంటారు, ఓకే. జోగిని ఉంటుంది, ప్లస్ పిల్లలు ఆరతి ఇచ్చేటోళ్ళు వాళ్ళు వీళ్ళు దగ్గర దగ్గర ఒక 15 మంది దాకా ఉంటారు లోపట. 15 మంది దాకా ఉంటారు. అది ఎవరు తీసుకుంటారు ఏం కథ, ఎవరైతే తీసుకురో వాళ్ళు ఏదన్నా, నేను ఆడ రాసి పెట్టాను, బోర్డు రాసి పెట్టాను, గుళ్ళే కానీ గుడి బయట కానీ ఏదైనా జరిగితే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమ్మా, మీ ముంగల్నే అది చేస్తానని నెంబర్ కూడా రాసి పెట్టాను. అది నాకు ఇంతవరకు నాకు దృష్టికి అయితే రాలేదు. అట్లా గిట్ట వస్తే నేను వాళ్ళ మీద మీ ఖచ్చితంగా నంబర్ ఉంది అక్కడ? మీ నంబర్ ఉంది? ఆల్రెడీ ఉంది. ఓకే. ఆల్రెడీ నెంబర్ ఉంది. అవి 2 బోర్డులు ఉన్నాయి. ఈడ గుళ్ళే ఏమైనా జరిగితే, సంఘటన జరిగితే ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని కూడా ఉంది. ఓకే. అయితే ఇప్పుడు చాలామంది మన ఇంటర్వ్యూలకి మీరు కామెంట్లు పెట్టారు కదా. సో అంటే అంకుల్ది నంబర్ కూడా ఉందంట. ఆ నంబర్కి ఫోన్ చేసి మీరు ఏమైనా ఇబ్బందులు పడితే సో డైరెక్ట్ ఆయనకు చెప్పొచ్చు, ఎవరైనా పైసలు అడిగినా ఏమైనా కానీ. అంటే తనకు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, అంటే నా వరకు వస్తే నేను వాళ్ళని తీసేస్తా కదా, వాళ్ళ గురించి నేను మాట్లాడతా కదా, నాకు తెలియంది నేను ఇట్లా మాట్లాడతాను అని చెప్పేసి. సో మిమ్మల్ని ఎవరన్నా కాళీ టెంపుల్ దగ్గర ఎవరన్నా పైసలు అడిగి నేను ఇది చేస్తా అని చెప్తే, సో అంకుల్ నంబర్ ఉందంట, అంకుల్ నంబర్కి ఫోన్ చేసి చెప్పండి, మీరు అక్కడే ఉండి వాళ్ళని పట్టియండి కూడా. పట్టిస్తే అంకుల్ ఏం చేస్తారో చూద్దాం. దాని తర్వాత ఒకవేళ అంకుల్ కూడా ఏం చేయకుంటే నాకు ఫోన్ చేయండి, నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, సో నాకు ఫోన్ చేయొచ్చు. సో ఫైనల్గా మీరు మీ బస్తీ వాసులను కలుపుకొని పోవాలనుకుంటారా, పోవద్దు అనుకుంటారా? 100% కలుపుకోవాలని ఉంది. కలుపుకొని పోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఫలక్నామా కాళీ టెంపుల్ అంటే ఇప్పుడు మహిమలు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి చాలామంది భక్తులు వస్తున్నారు మీ దగ్గరికి. సో మీరు కలిసి లేకపోతే కాళికామాత టెంపుల్కే బ్యాడ్ నేమ్ తీసుకొచ్చినట్టు మీరు జరుగుతుంది. సో అంటే మీరు మాట్లాడతారా, వాళ్ళు మాట్లాడతారా, ఏది జరుగుతుందో చూసి మాట్లాడుకొని మీరందరూ కలిసికట్టుగా ఉండి అంటే మన హిందుత్వాన్ని ఇంకా పెంచాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇప్పటికీ ఈ ఇంటర్వ్యూ ఫైనల్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక్కటి ఏంటంటే, ఏదైనా ఉంటే ఏది ఎలిగేషన్ చేయకండి. ఏదైనా ఉంటే వాళ్ళని అడగండి, అట్లా ఏం లేదు. అడగండి, చేయండి. ఎలిగేషన్ చేస్తే మన గుడి, మన అందరి గుడి, మన గుడిని మనం చెడ్డ పేరు తెచ్చుకున్నట్టు ఉంటుంది. ఏదో నా మీద నిందేసినంత మాత్రంలో అది కాదు. అట్లా ఉంటే మీరు వచ్చి మాట్లాడండి. ఏది ఎవరైతే తీసుకుంటారో చేస్తారో వాళ్ళ మీద వచ్చి మాట్లాడవచ్చు, దాంట్లో అబ్జెక్షన్ ఏం లేదు. నాకు చెప్పిన నేను అది చేస్తాను. నేనేమంటున్నా అంటే చుట్టుపక్కల వాళ్ళు, మా బస్తీ వాళ్ళు అందరూ కమిటీలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. సో కోరుకుంటున్నారు, కానీ వాళ్ళు ఉండాలంటే ఫస్ట్ సేవ చేయాలి వచ్చి అంటున్నారు. 100% సేవ చేయాలి. ఓకే. ఏంటంటే కమిటీ ఏర్పడిన తర్వాత నేను కమిటీలో నేను మెంబర్షిప్ అవుతాను, లేటర్ ప్యాట్ మీద నేను చేసుకుంటాను, నా డ్యూటీలో నేను పోతాను అంటే కాదు. వారంలో 2 రోజులన్నా అమ్మవారి దగ్గర సేవ చేస్తున్నాను. ఓకే. చేస్తుంటే అప్పుడు ఆడ ఎవరెవరు సేవ చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు అందులోని వాళ్ళని తీసుకొని అది చేయాలి. నేను 3 నెలల క్రితమే అనుకున్నాను, చెప్పినా కదా, 3 నెలల క్రితమే అనుకున్నాను. 60 మంది ఫోటోలు కూడా తీసుకున్నాము, చెయ్యాలనే కదా. కానీ వాళ్ళు బస్తీ వాళ్ళు కాదు కదా, బస్తీ వాళ్ళు వాళ్ళు బస్తీ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు కూడా అందరు బస్తీ వాళ్ళు కూడా. ఆ ఫోటోలు దింపింది కూడా బస్తీ వాళ్ళే. సో అంటే ఇంతమంది ఇన్నిగానే మాట్లాడారు కదా, నువ్వేమనుకుంటున్నావు పవన్? ఇక గుడి అన్నప్పుడు రూమర్స్ లేనిది ఏ గుడి డెవలప్ కాదన్న. ఓకే. ఏంటంటే ఇక ఏ గుడికి ఇన్నిగానే రూమర్స్ రాలే అంటే గుడి ఎక్కువ జనాలు వస్తారు, మన గుడికి ఎక్కువ జనాలు వస్తారు కాబట్టి ఇట్లా రూమర్స్ అనేవి వస్తుంటాయి. ఇట్లా ఇవన్నీ దాటుకొని పోతేనే గుడి డెవలప్ అవుతుంది, జనాలకు అందరూ బాగుంటారు. మళ్ళీ ఇంకోటి సమ్మక్క సారక్క ఎట్లా పేరున్నదో ఫలక్నామా కాళికామాత టెంపుల్ కూడా అట్లనే పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో క్వశ్చన్ నిన్న అడుగుతున్నా ప్రత్యేకంగా, ఎందుకంటే మీ డాడీ సోషల్ మీడియా వాడాడు కాబట్టి. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు వీళ్ళు వస్తే నువ్వు డైరెక్ట్ తీసుకోబోతున్నావంట. సో నార్మల్ భక్తులు నిలబడితే మమ్మల్ని అసలు దర్శనమే చేయనిస్తలేడు, ఈయన మాత్రం ఆ వీడియోల కోసం వీడియోలు తీసే వాళ్ళని తీసుకొని వెళ్తుండే అన్నట్టు మాట్లాడారు. కాదు, నేను ఒక్కసారి 6 గంటలకి అభిషేకం స్టార్ట్ చేసినానంటే 9 గంటల దాకా అలంకారం అయిపోతుంది. 9 గంటలకి నేను గద్దె మీద నిలబడ్డానంటే మళ్ళా నైట్ 7 గంటల కన్నా 8 గంటల కన్నా గద్దె మీదకి వెళ్ళి కిందికి దిగుతా. అప్పటిదాకా నేను కిందికే దిగాను, అమ్మవారి పక్కకే గద్దె మీదనే ఆరతులు ఇచ్చుకుంటా, పులదండలు వేసుకుంటేనే అమ్మవారి కన్నా ఉంటా. నేను ఎప్పుడు పోయి బయట నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి నేను దర్శనం చేపిస్తాను. ఓకే. ఇంకొకటి బంగారు ముక్కు పుడకలు, కవచం, ఈ వెండివి సంథింగ్ ఏమేమో వచ్చినాయంట, అవన్నీ అమ్మవారికే ఉన్నాయా? ఒకటి ఎండి వ్యావి ఏమో ఏదో
నెక్లెస్ నార్మల్ రెడీమేడ్ రెడీమేడ్ అవి ఇప్పుడే చూపిస్తాను మీరు కూర్చోండి, నేను చెప్తా. చూపిస్తాను ఏ అది. బంగారం ఒక్కటి రాలేవా, ఎండి ఒక్కటి రాలేవా? చిన్న చిన్న ముక్కు పుడకలు ఉంటాయి, ఆ. ఈ కళ్ళు ఉంటాయి, ఉన్నాయి ఇన్ని ఉన్నాయి. వెండి కళ్ళు ఉంటాయి కదా, వెండి కళ్ళు ఉన్నాయి. అందరు మొక్కుకుంటారు అవును. మాకు సంతానం అయితే వెండి కళ్ళు ఎక్కిస్తామా అని మొక్కుకుంటారు. సంతానం అయిన వాళ్ళు వెండి కళ్ళు తెచ్చి ఆ గల్లెలు వేయడం గానీ, బంగారం ఇప్పటి వరకు రాలేదు అమ్మవారికి? చిన్న ముక్కు పుల్ల చిన్న ముక్కు పుల్ల వచ్చింది, ఇట్లా ముక్కు పుల్లలు చిన్న ముక్కు పుల్ల. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే కుక్కడపల్లి అత్తలు ఉంటారు. ఉమ్. ఆమె ఇంతకుముందు ఇక్కడనే పాడిషేప్ దగ్గర జాబ్ చేస్తుండే. ఆమె రెగ్యులర్గా ఈ రూట్లో ఉండే, ఇప్పుడు జాబ్ అక్కడనే చేస్తుంది కానీ అమ్మవారిని మరవలేదు. ఓకే. ఆమె చిన్న ముక్కు కూడా తెచ్చి ఇచ్చింది. ఎండి వస్తాయి, కళ్ళు ఎండి వస్తాయి, రెడీమేడ్లో దొరుకుతాయి కదా, అవి ఇస్తారు. ఎన్ని మా దగ్గర ఓకే. ఉన్నాయి. సో అవన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి కదా? ఉన్నాయి. ఓకే. అది కాదన్న, కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఈ ఎండివి అవి అవి అమ్ముకుంటారా ఏంది? అమ్మవారికి వచ్చినాయి. కానీ ఏమో అంటే ఎక్కడున్నాయని అడిగిన నేను. ఎంత వచ్చింది ఉన్నాయి, బంగారం, ఇంట్లో ఏం ఉన్నాయి. వచ్చిందని. చూపించాలా? నేను చూపించామని అడుగుతలేదు. చూపించమంటే చూపిస్తాను, అట్లేం లేదు. బంగారం ఎంత వచ్చింది అది చెప్తే చాలు. బంగారమా? ఆ, అది చూపెట్టన్నా, నేను నిజంగా చెప్తున్నా. ఓకే. ఎందుకంటే అన్నా నేను ఎంత వచ్చిందని అడిగిన క్వశ్చన్ అంతే. చిన్న ముక్కు పుల్ల వచ్చిందని చెప్తున్నాను కదా. ఓకే. చిన్న ముక్కు పుల్ల వచ్చింది. అది ఎవరు? జ్యోతి అని ఇంతకుముందు అక్కడ పాడిషరీఫ్లో జాబ్ చేస్తుండే, ఉమ్. కొన్నేళ్ళు చేసింది. అమ్మవారికి ఏంటంటే పొద్దుగాలు వచ్చి ఆమె టిఫిన్ కట్టుకొని వస్తుండే, ఉమ్. అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆడ బింగిల్ తీసి అమ్మవారి చుట్టూ తిరిగి డ్యూటీకి వెళ్ళిపోతుండే. ఉమ్. ఆమె కట్టుకొచ్చిన టిఫిన్ నైవేద్యం పెడుతుండే. ఓకే. అట్లా కొన్నేళ్ళు ఇట్లనే ఈ రూట్లోనే చేసింది. దాని తర్వాత ఇప్పుడు అక్కడ సిటీలో అక్కడనే ఉంటుంది, అక్కడనే చేస్తుంది. ఓకే అన్న, ఆమె తెచ్చిచ్చింది. ఓకే. ఫైనల్గా నేను ఏమంటే, సో ఇప్పటి వరకు ఏం జరిగిందో ఏం జరగలేదో మీకు తెలిసిందో తెలియలేదో అదంతా పక్కన పెడితే, సో ఈ రోజు నుంచి అన్న అంటే మళ్ళీ అంటే అంటే కాళీమాత టెంపుల్ పైన బ్యాడ్గా మాట్లాడకుండా, సో మీరు భక్తులను మంచిగా చూడాలని చెప్పేసి, అంటే వాళ్ళకి ఏమన్నా అంటే సహాయం కావాలంటే వాళ్ళకు సౌకర్యాలు అవన్నీ కల్పించాలి. వాళ్ళ త్రూ మళ్ళీ మనం కామెంట్ల రూపంలో వాళ్ళ మాటలు మనం చూడొద్దని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగా మీరు టెంపుల్ని అంచెలంచెలుగా ఇంకా పెద్దగా చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫైనల్గా మీరు భక్తులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? భక్తులకు ఒకటే, కొద్దిగా ఇప్పుడైతే కొద్దిగా అనుకూలంగా లేదు. కొద్దిగా భక్తులు కూడా కొద్దిగా ఇక్కడ అనుకూలంగా లేదు కాబట్టి మీరు కూడా కొద్దిగా అమ్మవారికి సహకరించండి, ఉన్న వాలంటీర్కి సహకరించండి, మాకు సహకరించండి. కొద్దిగా క్యూ పాటిస్తే చాలు. ఇంకోటి ఏంటంటే మేము కొద్దిగా ఆ ల్యాండ్ గిట్ట దొరికితే మెయిన్ వాష్రూమ్లు చేయాలి ఒకటి లైన్కు. అది ఎందుకంటే లేడీస్తో చాలా ఇబ్బంది అవుతుందన్న, అదొకటి చెయ్యాలి. ఆ ల్యాండ్ అమ్మవారు ఎప్పుడు ఇప్పిస్తుందో ఇంకా ఇప్పించిన తర్వాత ఫస్ట్ మాకు దొరకంగానే ఫస్ట్ లేడీస్కు అది. ఇంకోటి ఏంటంటే గర్భశ్రీలు వాళ్ళు వస్తుంటారు, చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తారు. ఏంటంటే మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అన్న. ఆ ల్యాండ్ దొరికిందంటే అన్ని సవలత్తు చేయొచ్చు, అన్ని రకాలుగా చేయొచ్చు. రీసెంట్ గా మీరు కిషన్ రెడ్డిని కూడా కలిసిరు అనుకుంటా కదా? కిషన్ రెడ్డిని కలిసాము, ఆ లెటర్ కూడా ఇచ్చినాము. అయితే నేను మాట్లాడి నేను ఇప్పిస్తాను అని చెప్పి మాట్లాడే, కానీ ఇప్పటిదాకా అంటే జస్ట్ అవసరానికన్నా యూజ్ చేసుకుంటాం, దాని తర్వాత మళ్ళీ అట్లా ఉన్నా పర్వాలేదు అన్న. అట్లా అడిగితే బాగుంటుంది. అట్లానే అడిగినాం కిషన్ రెడ్డిని, అసరుద్దీన్ ఎంఐఎంఎల్ని అడిగినాము, బీఆర్ఎస్ ప్రజెంట్ ఎమ్మెల్యేలను కూడా అడిగినాము. ఓకే. సో చూద్దాం ఏం జరుగుతుందో, మంచి జరగాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. జై మాతాకి.